Hallelujah. Now just sing to him. Someone just love him. Hallelujah. Hallelujah. ప్రియమైన దేవుని ప్రజలరా, మరొకసారి దేవుని స్వరం వినట్టుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం. మనం ఒక ఉన్నతమైన బలయత నుంచి ప్రతినిత్యం పొందుతున్నాము. నేనెంతో కృతజ్ఞునై ఉన్నాను. మీరు ఇలా ఈ స్థలమునకు వచ్చి, సియోను అనబడిన స్థలమునకు వచ్చి మీరు ప్రతినిత్యం పొందుతున్న దాన్ని బట్టి గత కొన్ని వారాలుగా మనం దేవుని మహిమ గురించి, మరి దేవుని మహిమగా మనం ఎలా మారాలని దాని గురించి మనం మరింత లోతుగా మనం వెలుచు. గత వారం మోషే కలిగిన మహిమ కన్నా మనం కలిగిన మహిమ గొప్పదని దాని గురించి మనం విన్నాము. గత బుధవారం నాడు మనం ఎంతో మహిమగల అనుభూతిని పొంది ఉన్నాము. నేను నమ్ముచున్నాను మీరు మాతో కలిసి దానిలో పాల్గొని ఉన్నారని. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మీరు ఆకలి కలిగి ఉన్నారని. మీరు ఆకలి కలిగి ఉన్నట్లయితే మీరు సరైన స్థలంలోకి వచ్చి ఉన్నారు. మరొకసారి ఈ స్టూడియోలో నాతో పాటు మన దైవజనుడు, మన ప్రవక్త షైజు మాథ్యూ గారు మనతో ఉన్నారు. దైవజన్మ నాతో కలిసి ప్రవక్తను ఆహ్వానించండి. కృతజ్ఞతలు తండ్రి, మేము ఎంతో పొందుతున్నాం. చెప్పాలంటే మేము పొందుతున్న దాన్ని మొత్తము పూర్తిగా అరిగించుకోవటానికి, దాన్ని చేసుకోవడానికి అది ఎంతో కష్టంగా ఉంటుంది తండ్రి. మేము మొత్తము చెప్పబడుతున్న దాన్ని పూర్తిగా అరిగించుకోవడానికి ఎంతో ఒక పోరాటము, ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే మేము మారాల్సింది ఎంతో ఉన్నది. గత బుధవారం తండ్రి మీరు ఒక విశేషమైన 3 తాలుపు చెవులు ఇచ్చి ఉన్నారు. మీరు దాంట్లో గర్వం గురించి, జవాబుదారీతనం లేకపోవటం గురించి, శాశ్వతమైన అజ్ఞానం మరియు మరుగు చేయబడిన కొన్ని కార్యాలు, ఆ ఒక్కటే నేను నమ్ముతున్నాను. అది మనల్ని కాపాడుతున్న దేవుని కృపను గురించి ఆ ఒక్క వీడియో ఎంతో గొప్పగా ఉన్నది. మీరు మాకు అందిస్తున్న సమాచారం బట్టి మేము మీకు ఎంతో కృతజ్ఞమై ఉన్నాము. మీరు మాకు బోధిస్తున్న అవగాహన బట్టి, మీరు మమ్మల్ని ఉన్నత దానికి నడిపిస్తున్న దాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతలు, దేవునికి కృతజ్ఞతలు. దేవుని కృపే మనల్ని దేవుని మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళటకు సాయం చేస్తున్నది. ఈ ఉదయకాలం లేదంటే మీరు ఏ సమయం కాలంలో ఉన్నప్పటికీ వీక్షించున్న ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఇందులో పాలిభాగంలో అవుతున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ స్వాగతం. ఎందుకనగా మీరు కేవలం దీన్ని వీక్షించట్లేదు, మీరు ఇందులో పాలుభాగమై ఉన్నారు. అది భౌతికముగాను ఇందులో మీరు పాలుభాగులై ఉన్నారు, మరియు ఆత్మలో అది మరి ముఖ్యముగా మీరు ఇందులో పాలుభాగులై ఉన్నారు. దేవుడు ఏం చేయుచున్నారని, మరియు దీని వెనక మన అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ వీడియో వీక్షించిన దానికంటే దీని వెనకమాల ఎన్నో జరుగుతూ ఉన్నవి.
అది దాని ద్వారానే ఒక కార్యాలు జరుగుటకు తోడ్పడుతున్నది. నేను నమ్ముచున్నాను దేవుడు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాడని. మీరు ఆశ కలిగిన దాన్ని బట్టి లేనట్లయితే ఇది ఎంతో చాలా సులువుగా ఉంటుంది దాన్ని ధ్యానించుటకు. చెప్పాలంటే ఇది నాకు మించి ఉన్నది, నేను దాన్ని అరిగించుకోవడం కష్టంగా ఉందని దీన్ని ఈజీగా మనం వదిలేస్తూ ఉంటాము. నేనట్లయితే చెప్పవాలంటే నేను ఒక కింద స్థాయికి వెళ్ళిపోయి చిన్న చిన్న కార్యాలు, తక్కువ కార్యాలు చేయొచ్చు. లేనట్లయితే నేను ఈ ఉన్నత స్థలంలో ఉండి మిమ్మల్ని ఈ స్థలం లాగుటకు, మిమ్మల్ని ప్రోత్సహించుటకును, మిమ్మల్ని ఈ స్థాయికి నడిపించుటకు ఇలా చేయొచ్చు. నాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్పుచున్నారు అని. నాకు తెలుసు ఇది ఏమై ఉన్నది, ఒక ఉన్నతమైన దాన్ని అరిగించుకోవటం ఎలాగని. నేను కూడా ఒక అధికారం కింద ఉన్న వ్యక్తిని, నేను కూడా ఒక విద్యార్థిని. కావున నాకు తెలుసు దీనికి కావాల్సిన ఒక నిలకడ, ఒక పట్టుదల దీనికి కావాల్సినది. దీన్ని మొత్తముగా అరిగించుకోవటానికి, ఈ యొక్క స్థాయిలో ఉన్నది అరిగించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకుంటకు. అయితే నేను మీకు భరోసా ఇవ్వగలిగినది ఏమనగా, మీరు దీనికి కావాల్సిన చేసినట్లయితే, దీనికి కావాల్సిన మీ ఆత్మకి కావాల్సినవన్నీ మీరు చేస్తూ ఉంటే, అంటే ఏదో ఒక ఆదివారం బుధవారం చేసిన దానికంటే మీరు ఖచ్చితంగా దీన్ని పొందుకోగలరు. దీనికి కావాల్సిన కృపను మీరు పొందుకోగలరు. మీరు దీన్ని పూర్తిగా అరిగించుకున్నప్పుడు మీరు మరింతగా ప్రకాశించుంటారు. గత బుధవారం నేను ఎంతో కలత చెంది ఉన్నాను, నేను మీకు అధికంగా బోధిస్తున్నానని. మీరు ప్రతినిత్యం తీసుకున్న దాన్ని బట్టి కంటే, అందుకే నేను దాన్ని తక్కువగా చేసి ఉన్నాను. అయితే నాకు వచ్చినట్లయితే మనం ఒక తప్పిపోయిన కుమారుని గురించి మనం మాట్లాడి ఉన్నాం. అది లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుంచి మనం దాన్ని మరొకసారి ఉదయకాలం చూద్దాం. దేవుడు దాని నుంచి ఏమి మాట్లాడబోతున్నాడో, మనం ఎక్కువ ఏమి నేర్చుకోగలమో. ఆదివారం నేను మాట్లాడి ఉన్నాను, దేవుని మహిమ మనకు కలిగి ఉన్నది, మోషే కలిగి ఉన్న మహిమ దాని గురించి మనం చూడవచ్చు. రెండిటికి ఉన్న వ్యత్యాసాలని. అయితే దాంట్లో ఎక్కువగా నిలబడి ఉన్నది ఏమనగా, అతను ఒక పనివాడిగా పిలువబడ్డాడు. అయితే మనల్ని మాత్రం ఉన్నతమైన స్థానాన్ని, ఒక పుత్రునిగా మనల్ని పిలిచి ఉన్నారు యేసు ప్రభు ద్వారా. ఆ రెండింటికి ఉన్న వేరే అదొక ఉన్నతమైనది, అది ఎంతో గొప్పది. దాన్ని అర్థం చేసుకోవటం, ఈ యొక్క బాట మనం నేర్చుకోవటం, దేవుని అనుసరించడం దాని గురించి అది ఎంతో అవసరమైనది. నేను కొన్ని వారాల క్రితం చెప్పి ఉన్నాను, దేవుని మహిమ అనుసరించటం అది ఎంతో ఒక గొప్ప విషయం, ఎంతో కష్టమైన విషయం. అన్నిటిలో కంట ఒక దేవుని దగ్గర నుంచి బహుమతులు పొందటానికి, లేదంటే ఒక విశేషమైన కృపలు పొందటానికి, ఒక అభిషేకం పొందటానికి, అటన్నిటితో పోల్చుకుంటే ఇది ఎంతో ఒక మహిమ గలది. దేవుని మహిమ ఎంతో గొప్పది. ఒకవేళ మహిమ గురించి మనం ఆశించున్నామంటే, అయితే మనం ఒక ఉన్నతమైన స్థలం, లోతైన ఒక దేవుని గురించి తెలుసుకున్నట్టుగా మనం ముందు వెళ్ళి ఉన్నామని. అయితే మనం చూడవచ్చు, మనము గొప్ప బహుమతులు కలిగిన వాడికైతే ఉండొచ్చు, అయినప్పటికీ మనం దేవుని చూపించలేని వారు ఉండవచ్చు. నేను చూసి ఉన్నాను, కొంతమంది ప్రజలు ఎక్కువ ప్రవక్త అభిషేకం కలిగి ఉన్నారు, అయినప్పటికీ వారు దేవుని సన్నిధిని మోసుకెళ్ళలేని వారుగా ఉన్నారు. నేను చూసి ఉన్నాను,
ఎంతో గొప్ప గొప్ప బహుమతులు కలిగి ఉన్న వారిని చూసి, అది నేను ఇదిగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే నాకు అలా లేదేంటి నేను బాధపడి ఉన్నాను. అందుకే నేను చెప్పి ఉన్నాను, మనం ధ్యానిస్తున్న ఈ అంశం ఎంతో ఒక గొప్పదై ఉన్నది, ఎంతో ఒక భారం కలిగి ఉన్నది. నేను నమ్ముచున్నాను ఇదైతే అందరికీ కాదు. దేవుడు మనల్ని దీంట్లో వెళ్ళటకు మనం నడిపిస్తున్నారంటే నేను నమ్ముచున్నాను ఈ వాక్యం ఇది ఇవ్వబడుతున్నది. ఒక వ్యక్తి అయినా సరే పూర్తిగా దీన్ని నేర్చుకొని అంటే అప్పటికే అది అపవాది ఒక రాజ్యమునకు అది ఎంతో నాశనకరముగా ఉంటుంది. అది దేవుని రాజ్యముకు మరింత గొప్పగా ఉంటుంది. కావున మనం దీనిలో అలా కొనసాగుతూ ఉన్నాం. ఇది ఎంతో విలువైనది. మనం ఒక పుత్రత్వం గురించి మనం అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యమై ఉన్నది, దేవుని మహిమ గురించి అర్థం చేసుకునే ముందు. కావున నేను ఎన్నో కార్యాలు బోధించి ఉన్నాను. మనం దేవుని మహిమని అర్థం చేసుకోవడానికి కొన్ని కార్యాల గురించి మనం అంటే దేవుని స్వరంకి ఆయన గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండటం, మనం ఒక గొప్ప అవగాహన కలిగి ఉండాలని, మనం దేవుని అనుసరించటంలో సిగ్గులేని వారంగా ఉండాలని, అనేక దేవుని యొక్క మనం కోణముల గురించి మనం ధ్యానించి ఉన్నాను. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిట్లో బహు గొప్పగా నిలబడేది మనం నేర్చుకోవాల్సింది ఏమనగా అది గుర్తింపు యొక్క పాత్ర గురించి. ఆ ఒక్క మహిమలోకి మనం పొందాలంటే దేవునికి ఇది ఎంత అవసరమై ఉన్నది. మనం కలిగి ఉన్న మహిమను పొందాలంటే, అయితే మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని మహిమలో ఉన్న దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇది అందరికి ఇవ్వబడదు, అయితే ఇది అందరు పొందటానికి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, వాళ్ళు అప్పటికి దేవుని స్నేహితులుగా పొందటమునకు వాళ్ళకు అర్హత లేనప్పటికీ దేవుడు వారిని పిలిచి ఉన్నారు, దేవుడు వారి స్నేహితులని. అయితే ఈ సమాచారం వాళ్ళ ఆత్మలో ఉన్నదానికి వారు దానికి యోగ్యులై ఉండాలి. అందుకే యేసుప్రభు చెప్తూ ఉంటారు, యోహాను 15:13, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. అయినప్పటికీ శిష్యులు యేసుప్రభు వారిని విడిచి ఉన్నారు. అయినప్పటికీ పేతురు యేసుప్రభు వారిని 3 సార్లు ఎరగనని చెప్పి ఉన్నాడు. యేసుప్రభు వారు వారికి ఒక స్థాయి, ఒక గుర్తింపు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ స్నేహితులుగా ఉండుటకు ఆయన స్నేహితులుగా పిలువబడ్డారు. అయినప్పటికీ వారు ఆ ఒక్క స్థాయికి, ఆ ఒక్క స్థితికి వారు యోగ్యులుగా లేరు. అందుకే నేను చెప్తూ ఉంటాను, దేవుడు మనకు ముందుగా ఇచ్చి అది నేర్చుకున్నటకి, ఆ ఒక్క స్థాయికి మనం వెళ్ళటకు ఆయన్ని మనం చూస్తూ ఉంటారు. అది మీ జీవితకాలం పట్టినప్పటికీ ఇదే మన విశ్వాసులకి ఉన్న సమస్య. మన దేవుడు అనేకమైన ఇచ్చి ఉంటారు. మీరు ఎలా అంతకు అనుకుంటున్నారు? బైబిల్ చెప్పబడుతుంది అపవాది తంత్రాలు ఎరగమని. మీరు దాని గురించి అవగాహన లేకుండా ఉండకూడదు. మీరు అవగాహన లేనట్లయితే అపవాది మీలో ఒక స్థానం తీసుకుంటుంది. అదేమనగా మీరు దేవుని ఒక బిడ్డలుగా పిలువబడ్డారు, నీకు పుత్రత్వం అనే ఒక కృప ఉంది. అయినప్పటికీ అపవాది యొక్క తంత్రాలు ఎరగమని ఉంది. లేనట్లయితే అపవాది మీ మీద ఒక స్థానం తీసుకుంటుందని. అందుకే నేను చెప్తున్నాను, అనేక మంది విశ్వాసులు అపవాదికి ఒక స్థానం ఇచ్చేసిన వారుగా ఉన్నారు.
ఎందుకనగా వారి అవివేకతను బట్టి అనేక మంది శాతానికి స్థానం ఇచ్చేసి ఉన్నారు. ఎందుకనగా వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి, క్రీస్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు గుడ్డితనం కలిగి ఉన్నారు. వారు గుడ్డితనం పొందినారు కాబట్టి ఆ అపవాది వారి ఇద్దరి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఎవరైనా గుడ్డివారిని అయి ఉంటే వారి దగ్గర నుంచి మనం తీసేయ అవసరం లేదు. అది వారి పక్కనే ఉండొచ్చు, అయినప్పటికీ వారు తీసుకోలేరు. ఎందుకనగా వారు గుడ్డివారై ఉన్నారు. అందుకే మనం విశ్వాసాలను చూడవచ్చు. మనం మోసే మహిమ కంటే ఎక్కువ మహిమ కలిగి ఉన్నప్పటికీ, అయితే మోసే కలిగి ఉన్న దాన్ని బట్టి మనకి ఎక్కువ జవాబులు ఉంటాయి. మనం మోసే చేసిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాం. మోసే కలిగి ఉన్న అధికారం కలిగిన అంధకార శక్తుల దాని మీద అధికారం కలిగిన దానికంటే మనకి మరింత అధికారం కలిగి ఉన్నది. అయినప్పటికీ మనం అపవాది యొక్క తంత్రాలు ఎరగలేదు కాబట్టి మనం అపవాదికి లేదా మనం తీసేసుకున్నట్టుగా మనం స్థానం ఇచ్చి ఉన్నాము. కావున ఈ యొక్క అంశం ద్వారా దేవుడు మన కార్యంలో చేయించి ఉన్నారు. మనం ఏమాత్రం ఒక స్థానం దానికి ఇవ్వకూడదు. మనం పూర్తి మహిమలోకి పరిపూర్ణ వెలుగులా మనం మారాలి. పూర్తి మహిమ మనం కలిగి ఉండాలి. దానికి తగిన కృప దేవుడు మనకి ఇస్తున్నారు. కావున ఈ యొక్క కాలములో, అందుకే గలతీలు 4:1 చెప్పబడి ఉంటుంది. గలతీలు 4:1 మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కథ అయి ఉన్నను, బాలుడైనంతకాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. మీరు ఇక్కడ చూడవచ్చు ఒక వ్యక్తిని, అతనికి అనేక వాటి మీద ఆయన యజమాని అయి ఉన్నాడు. అయితే మనం దాని కుమారుని కూడా చూడవచ్చు, అది అంతటికి పొందుటకు అర్హుడుగా ఉన్న అతన్ని. అయితే ఆ కుమారుడికి అది స్వాస్థ్యమై ఉన్నది. అయినప్పటికీ ఈ స్థాయిలో అతను దాసుడితో సమానమని, తను ఈ స్థాయిలో ఒక యజమానిలా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఈ స్థాయిలో అతను నేర్చుకోవాలి, దాన్ని ఎలా యజమానం చేయాలి అని నేర్చుకోవాల్సిన స్థానం. అతను ఒక యజమాని కంటే గొప్పవాడు కాదు ఈ స్థాయిలో. అందుకే మీరు చూస్తారు, దేవుడు ఏలియాతో మాట్లాడి చెప్పి ఉన్నారు, ఎలీషాకి అభిషేకం చేయమని, అతని యొక్క స్థానములో అతన్ని అభిషేకం చేయమని చెప్పి ఉన్నారు. అయితే కొన్ని తర్జుమాలు అతనికి బదులుగా అని చెప్పబడి ఉన్నది. అయితే ఏలియా వచ్చి అతని మీదకి తన దుప్పటి వేసి ఉన్నాడు. ఆ ఒక దుప్పటి ఇశ్రాయేలు దేశమునకు అది ఒక ప్రవక్త కార్యాలయముగా ఉన్నది. అయితే ఇప్పుడు ఎలీషా ఆ ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఎలీషా ఎవరికైతే ఒక గొప్ప అవగాహన ఉందో, ఒక పరిపక్వత ఉందో మనం చూడవచ్చు. అతని దగ్గర అతనికి 12 ఎద్దులు ఇవ్వబడి ఉన్నవి. అతను 12 ఎద్దులను మరియు ఒక భూమిని సేతించుచూ ఉన్నాడు. అందుకే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పి ఉన్నాను, మీ క్రమశిక్షణ, మీకు బాధ్యత, మీ యొక్క నమ్మకత్వం భౌతికంగా ఏదైతే ఉందో అది మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఒక సాదృశ్యం. మీరు ఆత్మలో ఎలా పని చేస్తారని. అందుకే ముందుగానే అతనికి 12 ఎద్దులు ఇవ్వబడి ఉన్నవి. అతను నమ్మి ఉన్నారు, దానికైనా అర్హుడు, దానికి సామర్థ్యం కలిగి ఉన్నదని. అవి అతనికి ఇవ్వబడినాయి. అవి తను ఎంతో నమ్మకంగా వాటిని చేస్తూ ఉన్నాడు. అతను సోమరి కాదు, అతని సమయం వ్యర్థపరచుకోవట్లేదు, ఎంతో నమ్మకంగా అతని పని ఆయన చేసుకుంటున్నాడు. మనం చూడవచ్చు, అతనికి ముందుగానే అవగాహన ఇవ్వబడి ఉంది. అది ఇవ్వబడి ఉండటానికి, ఎద్దులు పొందటానికి ఆయన దగ్గర సామర్థ్యం కలిగి ఉన్నాడు. ముందుగానే అతనికి తెలుసు, అది రావటానికి ఇదేం చెయ్యాలి, నేను ఈ విధంగా ఉంటే అది వస్తుంది అని. 12 అంటే చాలా గొప్పమైన విషయం. అది 1 కాదు, 2 కాదు. ఆయన నమ్మి ఉన్నారు అది అతనికి ఇవ్వాలని. అయితే ఆత్మానుసారంగా ఆ ఒక్క దుప్పటి ఆయన మీదకి వస్తుంది. ఎలీషా ఒక చురుకైన విద్యార్థి అయి ఉన్నాడు. అతని యొక్క
అది ఆ స్థాయిలో ఉండి కూడా అతను చెప్తున్నాడు, నేను సిద్ధంగా లేను. దేవుడైతే ఏలే చెప్తున్నాడు, అతను అభిషేకించు అని. నువ్వు రిటైర్ తీసుకోవాలనుకున్నావు కదా, నీ స్థానంలో అతను అభిషేకించు. అయితే ఎలీషా ఏం చెప్తున్నాడు, మంచి విద్యార్థి, ఇంకా నేను నేర్చుకోవాల్సిందని చెప్తున్నాడు. నేను నా ముందు ఒక గొప్ప అనుభవం కలవారిని చూడాల్సి నేను ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్తున్నాడు. అతనికి బహుమానం ఉన్నప్పటికీ, అతనికి ఒక కృప ఉన్నప్పటికీ, అతని మీదకి అభిషేకం దిగుటకు సిద్ధంగా ఉన్నప్పటికీ నేను ఇంకనూ దాన్ని నేర్చుకోవాల్సింది ఉంది, ఆ అవగాహన నాకు కావాల్సి ఉందని చెప్తున్నాడు. అయితే మొత్తంగా చెప్తున్నాడు, అతను మొత్తం ఒక గ్రామాన్ని పిలిచి అందరికీ నేను 12 ఎద్దుల్ని బలి ఇచ్చి అందరికి ఆహారం సిద్ధపరిచి ఉన్నాడు. మరో దినం అతను తిరిగి చూడటం కాదు, అతని యొక్క నిలకడని, అతని యొక్క మనసును మనం చూడవచ్చు. ఇక్కడ నాకు మనసు బాగోనప్పుడు నేను వచ్చి మళ్ళా ఈ ఎద్దులు ఈ పొలం చేసుకుంటాను కాకుండా మొత్తం బలి ఇచ్చిస్తున్నాడు. మనం పేతురు జీవితం చూసినట్లయితే శిష్యులతో చెప్తున్నాడు, నేను మరలా వెళ్ళి చేపలు పట్టుకుంటానని. తన యొక్క చేపల వలన భద్రంగా ఎక్కడో దాచుకొని ఉన్నాడు. ఎప్పుడైతే తనకి ఒక సందేశం కలిగిన కాలములో అపవాది అతని మనసులో ఒక గలిబిలి కలగ చేసినప్పుడు, అతను పడిపోయినప్పుడు అతని జీవితంలో ఏదో చేయడానికి ఉంది. ఆ ఒక్క కలిగినది ఇంతకుముందు ఇంకా దాచుకొని ఉన్నాడు. గత స్నేహితులు అటువంటి అన్నీ దాచుకొని ఉన్నాడు. అతని గతము ఇంకా జీవించుచున్నది. అపవాది మనం శోధించడానికి ఆ విధంగా చేస్తూ ఉంటుంది. మన గత జీవితము ఇంకా ఆ జీవితంలో ఏదో ఉంచి ఉంటుంది మన జీవితంలో. అయితే ఎలీషా విషయంలో అలా కాదు. అతనికి ఇవ్వబడిన 12 అతను ఎవరికైనా కాపలా కాయటకును, లేకపోతే వారెవరైనా సాధ్యపరచటకు వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వచ్చు. అయితే అతను 12 బలి ఇచ్చి ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, 4 కాదు, ఆయన 12 బలి ఇచ్చి ఉన్నాడు. బైబిల్ చెప్తున్నది అతని యొక్క గ్రామం అంతటిని పోషించాడని, ఆహారం పెట్టి ఉన్నాడు. చూడవచ్చు ఎంత గొప్పగానో ఆ గ్రామం అంతటికి. అతను మళ్ళా నేను వెనక్కి తిరిగేది లేదు, ఈ బాటలో వెనక్కి తిరిగేది లేనే లేదు. తను ఒక ఉన్నతమైన దానిని అనుసరించడం ప్రారంభించి ఉన్నాడు. ఎందుకనగా అతను అర్థం చేసుకున్నాడు, ఆ బహుమతి అయితే నా మీద అయితే ఉంది, అయినప్పటికీ నేను దానికి యోగ్యునిగా మారాలి అని అనుకున్నాడు. ఆ దుప్పటి నా మీద కూర్చి ఉన్నది, ఆ బహుమతి నేను పొందుకున్నాను. అయితే తాను ఒక ముందుకు నెట్టుకుంటున్నాడు పైకి. ఎక్కడ అనగా తను ఒక అర్హత కలిగి ఉండటానికి, అర్హత కలిగి ఉండాలని, ఆ ప్రవృత్తి యొక్క దుప్పటి పొందుకున్న రీతిగా తాను సిద్ధపరచుకొని ఉన్నాడు. అయితే అనేక మంది ఈ స్థితిలో, ఈ స్థాయిలో పడిపోతూ ఉంటారు, చివరి వరకు నిలబడరు. ఏదైతే మనం కొంచెం పొంది ఉన్నామో దాంట్లోనే మనం ఎక్కువగా పొంది ఉన్నామని అనుకుంటూ ఉంటాం. మనం ఒక పరుగుని సరిగ్గా ముగించాం. నేను బాహుగా ఎరిగి ఉన్నాను, ఏదైతే నేను ప్రసంగించున్నానో ఇది ఎంతో భయంకరమైన ఒక సందేశమై ఉన్నది. అనేక మంది దీన్ని విమర్శించవచ్చు. ఎందుకనగా ప్రతి ఒక్కరు వినే వాళ్ళందరూ కుమారులు కాదు. కొంతమందికి వారి యొక్క స్వయ అభిలాషలు ఉంటాయి. అయినప్పటికీ నేను ఎందుకు ప్రసంగించున్నానంటే యేసుప్రభు వారికి అంతా తెలుసు. అయినప్పటికీ ఇస్కరియోత అని ఆయన అభిషేకించి ఉన్నారు, అతన్ని అపోస్తలుగా పిలిచి ఉన్నారు, అతనికి మరో అవకాశాలు ఇచ్చి ఉన్నారు. ఈ మార్గం వెళ్తున్నప్పటికీ దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉన్నారు, మళ్ళీ అతని దగ్గరకు వచ్చి ఉంటాడని. దేవుడు అతనికి ఒక గొప్ప ఖాతాకు సంబంధించిన డబ్బుల్లో అతను నమ్మకంగా ఉంచి ఉన్నారు. అతను దేవుని యొక్క పద్దాకులు ఉండటానికి అతనికి ప్రవేశం ఉన్న అవకాశం ఉంది. అతను దేవుణ్ణి మోసం చేస్తాడు, పట్టిస్తాడని తెలిసినప్పటికీ ఆయన దగ్గర ఉంచుకున్నారు. అది దేవుని కృప, దేవుని దయ అయి ఉన్నది. అదే మీకు ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చుతున్నారు ఆ మహిమలో మనం ఉండి ప్రవేశించుటకును. అయితే ఆయన చెప్తున్నారు,
ఈ యొక్క స్థాయికి మనకి ఒక అర్హత, ఈ యొక్క మహిమ గలంగా ఉంటకు ఒక అర్హత, మనం పరిపక్వత కలిగి ఉండాల్సిన ఒక ఉంటకు ఆయన నమ్ముచున్నారు. మనం తగ్గింపుగా ఉండాలని నమ్ముచున్నారు. మనం ఒక జవాబుదారీగా ఉండాలని నమ్ముచున్నారు. ఆయన మనకు ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని మనం నాశనం చేయమని ఆయన నమ్ముతున్నారు. అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను, దేవుని యొక్క మహిమను అనుసరించుటలో మన గుర్తింపు విషయమే తెలుసుకొనుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఎవరు కొంతమంది చెప్పి ఉన్నారు, నాకు తెలియదు, నేను ముగించి ఉన్నాను, పొందుకున్నాను సమస్తం అని. అయితే నేను చెప్పాను, మనం ఎప్పటికీ పొందుకోలేము పూర్తిగా. మనం ఎదగాల్సింది ఏదైనా కొంచెం ఉంటుంది. ప్రతిసారి మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు మనం ఎదగాల్సింది ఏదో ఉంటుంది. మనం నిత్యం ఎదుగుతూ ఉండాలి. మన యొక్క గుర్తింపులో మనం ఎదుగుతూ ఉండాలి, మనం ఏమై ఉన్నామని. కావున మనకి కృప అను దేవుని బహుమతి, అందుకే అది బహుమతి అని చెప్పబడింది. అది ఉచితంగా ఇవ్వబడితే అది మనం అది ఎత్తుక్కుంటూ మన దగ్గరికి రావాలి. మనం దానికి యోగ్యులుగా ఉన్నామని, అది మన మీద నిలబడుటకు యోగ్యముగా ఉన్నాము. దేవుడు ఆ మహిమ మనం నమ్మే విధముగా మనం మరలా ఆ ఉపమానాన్ని చూద్దాము. యేసుప్రభు మాట్లాడుతున్నారు. యేసుప్రభు దాని గురించి మాట్లాడుతున్నారు. ఏమనగా మనం యేసుప్రభు వారి ఒక మనసుని గురించి అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఉపమానాన్ని ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అది ఆయన ఒక హృదయాన్ని చూపిస్తున్న విధముగా ఉన్నది. అందులో ఆయన అంశాలు దాంట్లో ఉన్న ప్రతిదీ ఆయన తెలియచేస్తున్నారు. ఆయన పిల్లలు ఇలా ఉండాలని అందులో ఒక సమాచారం పెట్టి ఉన్నారు. ఆ ఉపమానంలో జ్ఞానం కలిగిన వారు దీన్ని వింటారు. ఎవరికైతే అవగాహన కలిగిందో వారు వింటారు. అయితే మీరు నాకు చదవచ్చు, ఆ ఒక్క చిన్న కుమారుడు తిరిగి వచ్చిన ఒక వచనం దగ్గర నుంచి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగా నీ ఎదుట పాపం చేసేదిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వానికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదమును చెప్పులు తొలగించుడి, ప్రోగిన దూడ తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాటములను జరుగుట విని దాసులను ఒకని పిలిచి, ఇది ఏమిటి అని అడిగాను. ఆ దాసుడు అతనితో, మీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను తన యొద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నాడని తన తండ్రి కోవిన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అతడు కోపపడి లోపలికి వెళ్ళలేదు. ఈ యొక్క ఉపమానంలో ఎంతో గొప్ప మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అయితే ఈ యొక్క దినమున నేను కేవలం గుర్తింపు విషయమే అవసరత దాని గురించి మనం ధ్యానించుదాం. మన మహిమ గురించి తెలుసుకోవడానికి గుర్తింపు గురించి మనం ధ్యానిద్దాం. గుర్తింపుని ఎరుకపోవటం ద్వారా
ప్రజలు దేవుని యొక్క మహిమను చూడలేకుండా ఉంటారు. అనేక మంది ఈ రెండింటికి ఉన్న సంబంధాన్ని గ్రహించరు. మనం గుర్తింపులో ఎదగకపోయిన ఎడల మనకి ఏదైతే అందుబాటులో ఉన్న ప్రతిదీ అది మనకి దూరముగా ఉంటుంది. ఎందుకనగా మన వారసులు అయినప్పటికీ మనం ఎప్పటికీ ఇంకా దాసులుగానే ఉంటాం. మనం ఒక పరిపక్వతలో, మనం ఒక అవగాహన ఎదగాలి. మనం ఏమై ఉన్నాం క్రీస్తులని మనం ఎరిగితే తప్ప మనం ఆ ఆస్తికి వారసులు అవ్వలేము, ఆస్తిని పొందలేము. అయితే దానికి సమయం పట్టింది దీన్ని గ్రహించటానికి. మనం చూడొచ్చు, యేసుప్రభు వారు పేతురుని అనుమతించారు అది యేసుప్రభు వారిని ఎరగనని చెప్పడానికి. పేతురు యేసుప్రభుని ఎరగనని చెప్పాలని అతను అనుకోవట్లేదు. అతను యేసుప్రభుని నమ్ముతూనే ఉన్నాడు, యేసుప్రభుతోనే వాదిస్తున్నాడు. యేసుప్రభు కోసం పోరాటం చేస్తానంటున్నాడు. నేను ఇది జరగడానికి ఇష్టపడట్లేదని చెప్తున్నాడు. మనం ఒక సమూహం కడదాం అంటున్నాడు. అది కేవలం అతని నోటి మాట. అయితే యేసుప్రభు ప్రవచనాత్మకంగా అతని మనసులోకి వెళ్ళి కోడి కుయ్యకు ముందే 3 సార్లు నేను ఎరగనని చెప్తున్నాను అంటున్నారు. మనం చూడవచ్చు అతను ఏమైతే చెప్తున్నాడో అతని మనసు ఏమైందో రెండింటికి వేరుగా ఉంది. అనేక మంది మనం చూడవచ్చు, ఏదైతే వారు చెప్తున్నారో వారి మనసు, వారి జీవితం అలా ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. అది ఎందుకనగా వారి గుర్తింపు గురించి వారికి అవగాహన లేక. అది మనం పేతురు జీవితాన్ని పూర్తిగా చూడవచ్చు. ఒకరోజు ఎక్కువగా ఉంటాడు, ఒకరోజు తక్కువగా ఉంటాడు. ఒకరోజు నీటి మీద నడుస్తాడు, ఒకరోజు నీటిలో మునిగిపోతాడు. ఎదగటం పడిపోవటం. ఇటువంటి వారు దేవుడు వీటిని నమ్మలేరు. ఈ యొక్క మహిమ గురించి ఆయన నమ్మలేరు. ఎందుకనగా ఇది నేను ఇచ్చినప్పటికీ దాన్ని అతను నాశనం చేస్తాడని. ఎందుకంటే అతని గుర్తింపు గురించిన అవగాహన లేదు. అయినప్పటికీ యేసు ప్రభు వారు ఒక పక్కన మనని సిద్ధపరుస్తున్నారు ఆ ఒక మహిమకి. మనం సరిచేయబడాలని, మనం ఎదగాలని. అయితే నన్ను ఈ యొక్క ఉపమానం నుంచి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. గుర్తింపుకి మహిమకి సంబంధాన్ని చూపించాలనుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఈ యొక్క చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి యొద్ద నుంచి. బైబిల్ చెప్తున్నది అతని బుద్ధి మరలా అతనికి వచ్చి ఉన్నది. అతను అనుకుంటున్నాడు, నేనేం చేస్తున్నాను, మా తండ్రి ఇంటి దగ్గర నేను ఎంతో ఇరువుగా ఉన్నాను, నేను చెప్పి ఉన్నాను. అప్పుడు అతను అభినందించడం మొదలుపెట్టాడు. అతని తండ్రి యొద్ద బలం మీద ఉన్న భోజనాన్ని, సమస్తాన్ని నేను చెప్పి ఉన్నాను. పరిపక్వత ద్వారానే మనకి ఇవ్వబడుతున్న ఆహారాన్ని మనం అభినందించగలం. మన దైవజనుడు నడుస్తున్న మన ఒక ప్రవచనానికంటే ఎక్కువగా మనకి ఏదైతే పోషించబడుతున్నామో, ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని అభినందించగలవలసింది కేవలం దాని ద్వారే. మీరు మీ దైవజను నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది కూడా అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనగా కొంతమంది వాళ్ళ దైవజనుడు వారు కేవలం వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ వివాహాలకి, వాళ్ళ ఏదైనా సమాధి కార్యక్రమాలకి పాస్టర్ గారు వాళ్ళు అక్కడి వరకే వాళ్ళ ఆశ అక్కడి వరకు ఉంది. వాళ్ళ పాస్టర్ గారికి వారికి అంతవరకు ఇస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు ఆటి వరకు. అయితే ఇంకో విధంగా దైవజనుడి ద్వారా మీ జీవితానికి ఎదగటకు, మీరు బలం పొందుటకు, మీ యొక్క జీవనమునకు మార్గం చూపించటకు, మీరు నడవలసిన బాట చూపించటకును ఈ యొక్క అవకాశం మీకు ప్రతిసారి ఉంది. వీటిలో ఏ అవకాశం చూసుకుంటే అదేం తప్పు కాదు, అది మీ ఇష్టమై ఉన్నది. మీరు అనుకోండి మా యొక్క పలు సందర్భాలకు రావాలని, అది మంచిదే, అది మీ యొక్క ఆశ ఉన్నది.
అయితే ఆ ఒక్క ఏదైతే ఆశను పొందుతున్నావో అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు ఆశించినది నువ్వు దొరకలేదనుకో, నువ్వు అప్పుడు బాధపడతా ఉంటావు. ఎందుకంటే మీకు తెలియదు మీరు ఏది అయితే ఆశించున్నారా అని. అయితే నేను ప్రార్థిస్తున్నాను, ఈ సంఘములో దేవుడు అనేక మంది లేవనెత్తాలి. ఎవరైతే వారికి ఇవ్వబడుతున్న దానికి, వారు పొందుతున్న జీవాన్ని అభినందించే దాని గురించి, వాళ్ళకు వస్తున్న దాన్ని బట్టి, వారు పొందుతున్న జీవాన్ని బట్టి దాని ప్రాముఖ్యతల గురించి ఈరోజు దాని గురించి మీరు నేర్చుకోబోతున్నారు. అది మీరు ఎంతో సంతోషించిపోతున్నారు దాని గురించి. అయితే మనం చాలా నిదానంగా ఒకదాని గురించి మనం ధ్యానిద్దాం ఉందాం. అయితే మనం ఒక కుమారుని యొక్క మనస్తత్వం గురించి చూద్దాం. ఇది దాని నుంచి ఆ ఒక్క అతనిలో జరిగిన తప్పులు మనలో జరగకుండా మనం చూద్దాం. లేదంటే మనం ఆ ఒక్క కుమారుడికి మనం మారకూడదు. మనం చిన్న కుమారుని ద్వేషించినట్టయితే మనం అలాగే మారుతాం. అయితే మనం అతని యొక్క మనసు ఏమైనది, అతని భావాలు మొదటి మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదామని అయితే మనం గత బుధవారం చిన్న కుమారుడి నుంచి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం పెద్ద కుమారుడి గురించి చూద్దాం. అయితే అతని గురించి మొట్టమొదటిగా ఏం రాయబడి ఉన్నది? బైబిల్ అతని గురించి మొట్టమొదటిగా ఏం రాయబడి ఉన్నది? బైబిల్ చెప్పబడి ఉన్నది అతను పొలములో ఉన్నాడని. అతను పొలములో ఉన్నాడు, అది మొదటి సమాచారం. దీని గురించి పెద్ద కుమారుడు గురించి నేర్చుకోవడానికి మనకి ఇవ్వబడిన మొదటి సమాచారం, అతను పొలం చేసేవాడు. దీని ద్వారా మనం అతని జీవితం గురించి అనేకమైన చూడవచ్చు. మనం ఏ విధంగా దీన్ని ధ్యానించాలంటే, యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారు. ఈ యొక్క ఉపమానం దేవుని హృదయం అయి ఉన్నది. ఈ యొక్క ఉపమానం చాలా సాధారణముగా ఉన్నది. అయితే ఇది ఒక సాధారణమైన వ్యక్తి నుంచి రావట్లేదు. ఈ యొక్క ఉపమానం ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన ఆయన దగ్గర నుంచి వస్తున్నది. అది నిజంగా సాధారణమైనదా? దీని గురించి మనం చాలా చాలా సులువుగా దీని గురించి ఆలోచించాల్సిన విషయమైనది. ఆయన ఏమి మాట్లాడట్లేదు, మనం దాని గురించి వినాలి. అయితే నేను ఎక్కువ లోతుకి వెళ్ళాలనుకుంటున్నా, మనం దీని గురించి ఆలోచిద్దాం. మనం చూడొచ్చు, ఈ యొక్క కుమారుడు మొదటిగా ఆయన గురించి చెప్పబడి ఉన్నది ఏంటంటే అతను పొలము చేస్తున్నాడని. అతను పొలం నుంచి వచ్చున్నాడు. మీరు చూస్తారు, కేవలం ఇదే ఒక పదములు మనం ఈసా గురించి చూడొచ్చు. యాకోబు కుమారుడు ఈసా గురించి మనం చూడొచ్చు. అతను కూడా పొలంలో ఉన్నతనే. అయితే యాకోబు మాత్రం గుడారములో ఉన్నట్టుకు ఇష్టపడిన అతను. రెండు వ్యక్తిత్వాల గురించి మనం చూడవచ్చు. దేవుడు ఏ విధంగా ఈ వ్యక్తిత్వాలని మనకి చెప్తున్నారని. ఈ విధంగా చూడండి అని. ఎందుకంటే మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో పడతా ఉంటాం. ఏదంటే ఆ స్వభావం లేదు కానీ ఈ స్వభావం కానీ. అయితే మనం చూడవచ్చు, ఒక అతనేమో గుడారంలో ఉండే అతను, అక్కడే రెబకా కూడా ఉంటుంది, వాళ్ళ అమ్మ గారు. అక్కడ ఉండటం ద్వారానే అతను అనేకమైన భోజన పదార్థాలు అవన్నీ నేర్చుకుని ఉన్నాడు, ఏ విధముగా వంట చేయవాలని. మీరు చూడవచ్చు, ఒక వేరైన వ్యక్తిత్వాలు. ఈసా ఒక రకం, అతనే వేటగాడు. అతను వేట మీద నమ్ముతాడు, అతను కష్టాచిత మీద నమ్ముతాడు, అతను ఒక పనితనం మీదే నమ్ముతూ ఉంటాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇక్కడ హృదయాన్ని చూడవచ్చు, ఒక కుమారుని యొక్క హృదయం చూడవచ్చు. దీని తర్వాత వచ్చిన వాళ్ళు అతను ఏ విధంగా ఆలోచించుచున్నాడని, అతను ఏ విధంగా నమ్ముచున్నాడు, ఏ విధంగా అతను బహుమానం పొందగలను నమ్ముచున్నాడు, అతని ఆలోచన విధానం, అతను చేయుట ద్వారా పొందుతాననేది. మరింత ముందు చదవండి. అతను పొలము నుండి వచ్చిన తర్వాత, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములు జరుగుట విని. అతను ఇంటి ఎద్దకు రాగా, సమీపముగా రాగా, అతను ఒక నాట్యములు, ఒక వాయిద్యముల గురించి శబ్దం విన్నాడు. అది ఏం చెప్తున్నది అనగా, అతను ఈ యొక్క
సంతోషంలో కానీ ఈ యొక్క దాంట్లో అతను పాలుగా ఉండలేడు. ఈ యొక్క నాట్యములు అవన్నీ చేసే వారితో సంబంధం లేకుండా ఉన్నాడు. ఈ యొక్క దేని యొద్ద నుంచి ఈ యొక్క మ్యూజిక్ అదంతా వస్తుందో దాంట్లో అతని పాలిభాగం అయితే ఏమీ లేదు. అతను కేవలం దాన్ని వినుచున్నాడు, ఏదో ఒక బయట వ్యక్తిగా దాన్ని వినుచున్నాడు. అయితే మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు, ఇక్కడ 2 వ్యక్తిత్వాలు. ఎవరైతే ఆ ఒక్క నాట్యమును వేసేవాళ్ళు, ఇంకోటి దాన్ని వీక్షించేవాళ్ళు. 2 విధాల వ్యక్తిత్వాలు. మీరు ప్రతిసారి 2 ఒక్క వ్యక్తిత్వాన్ని ప్రతి చోట చూస్తూ ఉంటారు. నేను ఇది చెప్తున్నప్పుడు మీరు నమ్మండి, ఈ యొక్క 2 వ్యక్తిత్వాలు అది దేవుని ఒక సంఘములో కూడా ఉంటారు. ఎవరైతే వినేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు, లేదంటే దానికి చేర్చేవాళ్ళు, 2 ఒక గుర్తింపులు. మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుని ఎంతో అభిషేక్తుడు, దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. మనం ఆ పడవలో ఉన్న ఒక క్రిమినల్స్తో, ఆ ఒక దొంగల మధ్యలో అతను ఉన్నాడు. వారు ఒక దీవి దగ్గరకు వచ్చినారు పడవ కూలిపోయినప్పుడు. అయితే అతని మీద ఉన్న కృప ద్వారా వారందరూ రక్షింపబడి ఉన్నారు. అయితే వారందరూ ఒక దీవి వద్దకు సమీపించి ఉన్నారు. అయితే పౌలు మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. అక్కడ అంత అలిసిపోయిన తర్వాత కూడా అతను అక్కడ సంతోషంగా అతను అప్పుడు కూడా వేటకెళ్ళి పుల్లలు వేరుకొని వచ్చి ఉన్నాడు. వారందరికీ వెచ్చగా ఉన్నటకు, మంట పెట్టుటకు. అయితే మనం చూడవచ్చు, ఎవరైతే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారో అదొక గుంపు, ఇంకోళ్ళు ఆ నిప్పును చేర్చేవాళ్ళు, అనేక మందికి వెచ్చని తీసుకొచ్చే ఒక గుంపు. నిత్యము ఇవ్వటమే వారి పని. ఎందుకంటే అతనికి అర్థమవుతుంది తీసుకునే వాళ్ళు ఉన్నారని, మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఉన్నారని. తీసుకునేవాళ్ళు ఇచ్చేవారు, ఒకరు ఆ నాట్యం చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. వాళ్ళకు సంతోషాన్ని కలిపేవారు, ఆ సంతోషాన్ని వీక్షించేవాళ్ళు. మీ సంఘంలో, మీ యొక్క జీవితంలో మీరు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు, చూసేవారుగా ఉన్నారు. ఈ యొక్క పెద్ద కుమారుడు అతను పొలం నుంచి వచ్చి ఉన్నాడు. అతను వచ్చుండగా ఈ యొక్క దాని గురించి విన్నాడు. మనం ముందుకు సాగుదాం. మనం చూడవచ్చు 26వ వచనంలో దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటి అని అడగగా మనం చూడవచ్చు, ఇతను ఒక మనస్సులో, ఇతను ఒక ఆత్మ, ఒక గలిబిలి ఉంది. ఎక్కడి నుంచి వచ్చున్నదో దాని ఎద్దుకు వెళ్ళకుండా అతను ఎవరో ఎద్దుకు వెళ్ళి ఒక బయట వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దాసు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉంటాడా, బయట ఉంటాడా? తండ్రి, ఇది ఎంతో శక్తివంతముగా ఉన్నది. దాసుడు ఎక్కడున్నాడు? దాసుడు ఇంటి బయటనే ఉంటాడు. లోపల గొప్ప సంతోషం జరుగుతుంది. అనేక మంది పనులు బయట ఉన్నారు. అయితే ఒక పని అతను లోపల ఉండే అతను కాదు, అతను లోపల పని లేదు, అతను బయట ఉన్నాడు. అతని ఒక యజమాని బయట పెడతానికి దానికంటూ ఒక పని ఉంది అతనికి. ఆ ఒక దాసుడు లోపల ఉంటే అర్హుడు కాదు. అతను లోపల సంతోషంలో ఉన్నట్టుగా అతను అర్హుడు కాదు ఆ పని అతను. మీరు అర్థం చేసుకోవాలి, కొంతమంది దాసులు వాళ్ళకి నమ్మకత్వంతో వారికి కొన్ని పనులు అప్పచెప్పబడతాయి. వాళ్ళకి లోపల గదులు పనిచేయటకు వాళ్ళకు అనుమతి ఉన్నది. అయితే ఈ యొక్క దాసుడు లోపల ఉండకు అనుమతి లేదు. అటువంటి వ్యక్తి ఇతను. ఈ యొక్క వ్యక్తి ఈ సమాచారాన్ని తీసుకొస్తున్నాడు. బయట ఉన్న వ్యక్తికి ఈ సమాచారం తీసుకొస్తున్నాడు. ఇతనికి ఒక గలిబిలి కలిగి ఉన్నది. ఎక్కడి నుంచి నీకు గలిబిలి కలుగుతున్న మూలం ఎత్త దగ్గర నుంచి వెళ్ళకుండా ఎవరికైతే లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు అతని దగ్గరికి వెళ్తున్నావు మొదటిగా నువ్వు. ఆ ఒక్క వ్యక్తి నీ యొక్క జీవిత సమస్యల గురించి పరిష్కరిస్తాడా? నీ యొక్క సందేహం ఇతను తీరుస్తాడా? బయట అతను అది ఎంతో సాధారణంగా ఉన్నప్పటికీ మీరు వింటారు, మీ యొక్క ఆత్మకి అది మీరు దూరంగా మీకు ఇవ్వబడుతున్న కృపానికి దూరంగా వెళ్ళిపోతారు ఆ మాటలు విన్నప్పుడు. నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఈ యొక్క మాటలు జాగ్రత్తగా వింటే మీరు ఆత్మలో వినండి.
ఆ ఒక్క మాటలు అతని ఆత్మకి ఎలా కలగజేసిందని మీరు చూడవచ్చు వాక్యంలో మీరు లోతుకెళ్తే. దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటి అనగా ఆ దాసుడు అతనితో, మీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. సరే, మనం దీని గురించి ధ్యానిద్దాం. మీ యొక్క తమ్ముడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. మొదటిది, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఇది చూపిస్తున్నది అది మన గాయపరిచే విధంగా ఉంది. గాయపరచలేకున్నట్లు గాయపరుచున్నది. మీ యొక్క తమ్ముడు. రెండవది, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చిన్నాడని నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. నీ తమ్ముడు, నీ తండ్రి కొవ్విన దూడను వధించి ఉన్నారు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నాడని నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. అతను సురక్షితముగా వచ్చి ఉన్నాడని. ఇక్కడ ఏం తప్పు జరుగుతున్నది? దేవుని జనము మాటలు ఎంతో శక్తివంతమైనది. ఆదాము అవ్వను మీరు చూస్తున్నట్లయితే వారి మీద ఉన్న కృపను వారు కోల్పోయినప్పుడు వారిని దూరం చేసింది మాటలే. ఆ తోట నుంచి వారిని దూరం చేసింది. జ్ఞానము గల ఒక దాసుడు వారికి ఒక మంచి ఆలోచన అవగాహన ఇస్తారు. తప్పుడు ఆలోచన ఎవరు? తప్పు ఆలోచన దేవుని కృప నుంచి మీరు దూరంగా నడిపించేస్తుంది. మీరు చూస్తారు ఇక్కడ అతను చెప్తున్నాడు, అక్కడ ఏం జరుగుతున్న సందర్భం తెలియజేస్తున్నాడు. ఆ సందర్భం ఏమనగా తండ్రి పండగ చేస్తున్నాడు. అయితే ఈ యొక్క దాసుడు నీ తండ్రి అతను సంతోషం తన చిన్న కుమారుడు చేస్తానని తెలియజేస్తున్నాడు. అంటే మిమ్మల్ని వదిలేసి ఉన్నాడని ఒక విధంగా చెప్తున్నాడు. అతను ఒక మనిషి యొక్క ఆలోచన విధం ఎలాగో ఆ దాసుడు పెద్ద కుమారుడికి ఇస్తున్నాడు. నీ తండ్రి నిన్ను గణపరచాల్సిందిగా అతను నీ తమ్ముడిని గణపరుస్తున్నాడని చెప్తున్నాడు. నీ యొక్క తమ్ముడు గురించి ఇప్పుడు ఆయన పండుగ చేస్తున్నాడు. నీ తమ్ముడు నమ్మకస్తుడు కాదు, అయినప్పటికీ అతను పండుగ చేస్తాడు. ఇది ఒక మనిషి యొక్క ఆలోచన. అయితే దైవికమైన ఆలోచన ఏమై ఉన్నది? దేవుని ఆలోచన ఏమనగా విరిగిన హృదయమునకు తండ్రి చూస్తున్నాడు. ఆయన తన కుమారుని యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. అప్పుడు అతను పండగ చేస్తున్నాడు. ఒక ఆలోచన విధానం అది తప్పుడుగా ఆ బాధను తీసుకొస్తుంది. ఇంకో ఒక ఆలోచన విధానం అందులో ఆ సంతోషాన్ని పాల్గొనేలాగా చేస్తుంది. సాధారణమైన మాటలే, అయితే అది ఎంతో వేరుబాటును తీసుకొస్తుంది. ఆ మాటల ద్వారా మీ యొక్క సమస్యల దగ్గర మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో మీరు జాగ్రత్త వహించండి. ఒక్క చిన్న మాట ద్వారా అది మిమ్మల్ని మీరు ఉండవలసిన స్థాయి నుంచి మిమ్మల్ని తోసివేస్తుంది. మీ యొక్క ఆలోచన మీరు అవగాహన లేని ఎడల నీ యొక్క తండ్రి, నీ యొక్క సహోదరుడు, మీరు ఆ సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, అతను తమ్ముడు వచ్చినాడని ఒక సంతోషం చేస్తున్నాడు. అయితే అతని హృదయం ఇప్పుడు ఎంతో చేదుగా అయిపోయినది. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నాడని నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనెళ్ళకపోయెను. అతడు కోపపడి ఉన్నాడు. అతను కోపంగా ఉన్నాడు. అతని మీదకి ఇప్పుడు కోపం వచ్చి ఉన్నది. అతనికి ఇప్పుడు మంచి ఆలోచన విధానం లేదు. అతను కేవలం అతనుగానున్నప్పుడు అతను అనే వారానే ఉన్నాడు. వేరుగా అతని తండ్రి అతని కుమారు వేరుగా ఉన్నారు. దేవుడు వారి జీవితం ఏం చేయుచున్నారు చేయట్లేదు. వాళ్ళు అతను వేరు చేసుకుంటున్నాడు. వారి మట్లో గుర్తింపు వేరుబాటు ఉంది. కేవలం ఇక్కడ అతను అనే ఒక వ్యక్తిగానే ఉన్నాడు. అతనుగానే కోపంగా ఉన్నాడు. ఎప్పుడైతే తన మీద కోపం, అతని మీదకి ఆవుభావాలు అతని మీద పని చేయటం ప్రారంభమైనయో కోపం వచ్చి ఉన్నది.
గత వారం నేను మీకు తెలియజేసినాను 3 విషయాలు. అవి ఏమై ఉన్నవి? గర్వము, జవాబుదారితనం లేకపోవడం, శాశ్వతమైన అజ్ఞానం. గర్వం వచ్చినప్పుడు అతనికి జవాబుదారితనం పోద్ది. ప్రతినిత్యం ఆయన పొలం నుండి వచ్చినప్పుడు అతని తండ్రి ఎత్తుకెళ్ళి సమాచారం తెలియజేస్తాడు, ఇంటికి వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు గర్వం వచ్చి ఉన్నది. ఈ గర్వం ద్వారా అతను దూరం అయిపోయి ఉన్నాడు. నేను ఇందులో పాల్గొనాలనుకోవట్లేదు, నేను నా తండ్రి ఎత్తుకు వెళ్ళాలనుకోవట్లేదు, నేను వేరుగా దూరంగా ఉంటాను. ఈ పెద్ద కుమారుడు తెలుసుకోలేనిది ఏమనగా అతని తమ్ముడు కూడా అదే చేసి ఉన్నాడు. అదే గర్వము తన చిన్న కుమారుడికి వచ్చినప్పుడు తండ్రి ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత అతను చూసినాడు తన తమ్ముడికి ఏమై ఉన్నదని. అయితే ఈ పెద్ద కుమారుడికి గర్వం వచ్చి ఉన్నది. అయితే ఈ చిన్న కుమారుడు వచ్చినట్టు కాదు. అయితే చిన్న కుమారుడికి అది అజ్ఞానం ద్వారా వచ్చినది. అయితే పెద్ద కుమారుడికి స్వనీతి ద్వారా వచ్చి ఉన్నది. స్వనీతి ఎందుకనగా అతను ఆ తండ్రి కంటే గొప్పవాడు నమ్ముకుంటున్నాడు. ఇప్పుడు పెద్దవాడు ఇప్పుడు నమ్ముతాడు తండ్రి తప్పు చేస్తున్నాను. తండ్రి అతను అర్థం చేసుకోలేకపోతాడు, నేను అర్థం చేసుకోగలను పెద్దవాడు అనుకుంటున్నాడు. అతను అనుకుంటున్నాడు తండ్రి కన్నా నేను గొప్పవాడిని. తన ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నాడు. తన ఆలోచన అతను గొప్పది, తండ్రి కన్నా గొప్పది అనుకుంటున్నాడు. ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏమనగా ఇక్కడ పుత్రత్వం, కుమారుని గురించి గుర్తింపు. తండ్రి కుమారుడు చూడలేని కోపాన్ని ప్రతిసారి చూస్తాడు. అది నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరిచింది. నేనెంత అభిషిక్తునైనప్పటికీ, నాకెంత అనుభవం ఉన్నప్పటికీ, నేను మా ఆత్మీయ తండ్రి ఎత్తుకెళ్ళినప్పుడు అతను మాట్లాడుతున్నప్పుడు ఏదో తెలియని ఒక కోపాన్ని నేను చూస్తాను. నేను ఎంతో ఒక అవగాహన, గొప్ప వివేకంతో దాన్ని నేను చూస్తాను. ఒక మూలగా కోపాన్ని మనం ఇది పిల్లలతో కూడా చూడవచ్చు. పిల్లలు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు వారి న్యాయం కోసం. ఒకరు చాలా నమ్మకం అంటారు తమ్ముడు ఎవరో తప్పు చేశాడని. ఇంకో వ్యక్తి కూడా అతను కూడా చాలా స్పష్టంగా ఉంటాడు ఎదుటి వ్యక్తి తప్పు చేశాడని. అయితే ఇద్దరు తెలుసు నేను ఎందుకు కరెక్ట్, ఎందుకు నేను నిజంగా ఉన్నానని. అటువంటి నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను ఇతను ఇంకా కరెక్ట్గా మంచిగా ఉండొచ్చు, ఆమె ఇంకా మంచిగా ఉండొచ్చు అని. ఇద్దరు మొండిగా ఉన్నారు, ఇద్దరు వారి తప్పని వాళ్ళు మొండిగా ఉన్నారు, వేరే వాళ్ళు తప్పని. ఇటువంటిదే మనం వీళ్ళిద్దరిలో ఇక్కడ కూడా చూడవచ్చు. ఇది మనల్ని యోబు గ్రంథం ఎదుకు నడిపించున్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. తండ్రి యోబు 1వ అధ్యాయం 22వ వచనం ఈ విధముగా చెప్పబడి ఉన్నది. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇది ఎంతో అందముగా రాయబడి ఉన్నది. మీరు చూస్తారు ఎంతో ఒక భయంకరమైన విపత్తు యోబు జీవితం మీదకి వచ్చి ఉన్నది. ఆయనకి ఎంతో జరిగింది. దేవుడు అనుమతి అపవాదికి ఇచ్చినప్పుడు అతని జీవితం ఎంతో కూలిపోయి ఉన్నాడు. అపవాదికి అతను అనుమతి ఇచ్చినారు దేవుడు. ఆ అనుమతి లేకుండా అతని కుమారులు బతికి ఉండేవాళ్ళు. ఆ ఒక అనుమతి ద్వారా అనుమతి లేకపోతే అతని ఆస్తి కూలిపోయేవాడు కాదు. అనుమతి లేని దేవుడు అతని జీవితంలో ఉండేవారు, దేవుడు అతనికి సాయం చేసేవారు. అతని యొక్క అనేకమైన కారణాలను దేవుడు నిందించుటకు, ఈ ఇంతటి భయంకరంగా వెళ్ళుటకు, ఎవరు వెళ్ళలేనంత భయంకరంగా వెళ్ళాడు. అతని శరీరం అతను పగిలి రక్తం కారుచున్నది. ఇది మనం చూడవచ్చు ఆయన గుర్తింపు విషయంలో ఆయన ఎలా ఉన్నాడని. ఈ యొక్క స్థాయిలో కూడా ఎంతో విరిగిన స్థాయిలో
అతను గుర్తింపులో నిలబడి ఉన్నాడు. బైబిల్ చెప్పుచున్నది అతను దేవుని ఏమాత్రం దూషించలేదు. మరొకసారి దాన్ని చదువుదాం. ఈ సంగతుల్లో ఏ విషయం అందు ఈ సంగతులన్నీ 1వ అధ్యాయంలో రాయబడిన ప్రతి దాంట్లో యోబు పాపం చేయలేదు. మొదటి భాగం ఇలా చెప్పుచున్నది, అతను పాపం చేయలేదు. అతను పాపం చేయలేదు. అది అర్థమేమనగా ఒక చెడ్డ కార్యం అతని జీవితంలో జరిగినప్పుడు ప్రతిసారి ఒక సందర్భం వస్తుంది. అదేమనగా మనం పాపము చేయడానికి ఒక ఇది అయిపోతాం. మనం ఒక వ్యతిరేకంగా పాపం చేస్తాం. మనం అప్పుడు ఒక అలవాట్లోకి వెళ్ళిపోతాం, మనకి లేని అలవాట్లలోకి. తనకు వ్యతిరేకంగానే పాపం చేయలేదు అతను. అయితే దానికన్నా గొప్ప పాపం ఇంకోటి ఉంది. అదేమనగా దేవుని మీద నింద వేయటం. నేను దీన్ని చెప్పడానికి బాధపడుతున్నాను. అనేక మంచి విశ్వాసులు వాళ్ళు చెప్తూ ఉంటారు, నా జీవితంలో అనేక కష్టాలు అయినప్పటికీ నేను సంఘంలోకి వెళ్ళాను, నేను నమ్మకంగా ఉన్నానని చెప్తారు. నేనేం చేయాలని చేశాను, ఒక విశ్వాసగా ఉన్నానని చెప్తూ ఉంటారు. నేను పాపం చేయలేదు. అయితే వారు ఆ సమయంలో కూడా ఈ 2వ భాగం చెప్పగలరా? వారు నిజముగా సత్యముగా చెప్పగలరా? నేను దేవుని మాత్రం నిందించలేదు, ఈ యొక్క అనుభవం దేవుని యొక్క మహిమకు మనల్ని యోగ్యులుగా చేసింది. మొదటి భాగం నువ్వు చేయలేదు. నువ్వు అనేకమైనవి నీకు బోధించబడి బట్టి నువ్వు చేయలేదు. నువ్వు భక్తిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, నువ్వు కోల్పోలేదు. అయితే 2వదిగా మీరు దేవుని వైపు చూసి ఆ సమయంలో కూడా దేవుడి యొక్క నీతిని చూస్తారా? ఇది ఆయన అనుమతి లేకుండా ఇది జరగదని మీరు చెప్పగలరు. అదే పరిపక్వత. అది ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిలో అతను లేకపోయాడు, అతను కూలిపోయి ఉన్నాడు. అందుకే అతను కోపపడుతున్నాడు. అతనికి ఆ సామర్థ్యం లేదు అర్థం చేసుకున్నటకు. ఆ యొక్క నీతిని, అతని యొక్క తండ్రిలో ఒక నీతిని అతను చూడలేకపోయాడు. అతని తండ్రి చేసేది, అతని యొక్క ఆలోచన చాలా చెడ్డగా ఉన్నది. అతను ఈ యొక్క యవనస్తుడు ఈ పెద్ద కుమారుడు అనుభవంలో చూస్తున్నాడు. తండ్రి అనుభవంలో దాన్ని చూడట్లేదు. అతను ఇప్పుడు చెప్పుచున్నాడు. అందువల్ల అతను ఇంట్లోకి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇప్పుడు అతని తండ్రి ఆయన యొక్క ఆ ఒక్క సంతోషం నుంచి బయటికి వచ్చి, ఆ ఒక్క ఇంటి ఆవరణ నుంచి బయటికి వచ్చి, ఆ తండ్రి తన యొక్క ఇంటి నుంచి, అతని యొక్క కోట నుంచి బయటికి వచ్చి ఈ యొక్క వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే ఇతను దూరంకి వెళ్ళిపోయాడు, ఇతను కూలిపోయాడు. కాబట్టి అతని తమ్ముడు అజ్ఞానం ద్వారా వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే ఇతని అన్నయ్య ఒక గర్వం ద్వారా వెళ్ళిపోయి ఉన్నాడు. కృప పొందిన ఈ పెద్ద కుమారుడు ఇప్పుడు కూలిపోయి ఉన్నాడు. అతని తండ్రి ఇప్పుడు అతని కోసం వెతుకుచూ ఉన్నారు. అదెంత అద్భుతంగా! అతను తప్పిపోయిన అతను కూడా తెలియకుండా తప్పిపోయి ఉన్నాడు. అతను నమ్ముచున్నాడు అతను సరిగా ఉన్నాడని. బైబిల్ చెప్పుచూ ఉన్నది, తండ్రి వచ్చి వెతుకుచూ ఉన్నారు. నువ్వు తప్పిపోయి ఉన్నావా? మీరు చూడవచ్చు అతని యొక్క గుర్తింపులో కలిగిన ఒక ఇది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
తండ్రి ఎత్తుకు వెళ్ళాలి, తండ్రి నీ ఎత్తుకు రావాలా? ఏమి అతన్ని ఈ యొక్క కుమారుడికి ఏమి కలుగుతుందో అతను అది జరిగింది? ఈ విధంగా చేయటం కారణం అన్నకి పెద్ద కుమారుడికి ఏం కలిగి ఉన్నది? మీరు చదివిన ప్రతిదీ అతను అలా చేయడానికి కారణమై ఉన్నది. అతను పని చేశాడు కాబట్టి, అతను దాసుడుగా ఉన్నాడు, అతను తండ్రికి సాయం చేసి ఉన్నాడు. అది నేను మీకు రుజువుపరచాలనుకున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ విధంగా మీరు బైబిల్ చదవాలి. వినండి, మరలా వినండి, మరలా వినండి, మరలా ధ్యానించండి. ముందు చదువుదాం. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించున్నాని, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇవ్వలేదు. మీరు చూడొచ్చు, మొదటిగా ఇక్కడ ఇన్ని సంవత్సరాలు, ఇవన్నీ సంవత్సరాలు, అతని సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? అతను ఏమంటున్నాడు? నేను సేవించి ఉన్నాను కదా. అతని గుర్తింపు ఇప్పుడు అతని మాటల ద్వారా చెప్తున్నాడు. నా గుర్తింపు నేను ఎన్ని సంవత్సరాలు చేసి ఉన్నానని. ఎన్ని సంవత్సరాలు నేను నీకోసం పని చేసి ఉన్నాను కదా. ఇతని పట్ల ఇతనికి ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు అతనికి ఉన్న సమస్య ఏమనగా, అతని మనసులో అతను ఆలోచిస్తున్నాడు, నేను నా తండ్రికి సాయం చేస్తున్నానని. నేను నా తండ్రికి సాయం చేస్తున్నాను, నేను అది చేశాను, నేను ఆయనకి ఈ పని చేశాను, ఆయన కోసం పొలంలో పని చేసి ఉన్నాను. మీరు చూడొచ్చు, అతని ఈ యొక్క సంభాషణ అతనుకున్న సమస్య ఏమనగా, మనం ఈ విధంగా చెప్దాం, అతని పనికి గుర్తింపు కోసం అతను చూస్తున్నాడు. మనం ఈ విధంగా చెప్పచ్చు, అతను కొనుగోని పని వాళ్ళకంటే అందరికన్నా గొప్పగా చేశాడని మనం అనుకుందాం. అతను ఎంతో కష్టపడ్డాడని, ఎవరు చేయలేనంతగా చేశాడు అనుకుని అని గుర్తింపు ఇద్దాం. ఆలోచన విధానం, ఆలోచన ద్వారా నువ్వు అర్థం చేసుకోవడానికి, నువ్వేమి నీ తండ్రికి చేసినప్పటికీ నువ్వేమి నీ తండ్రికి ఎదురు ఇవ్వలేవు. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నువ్వు ఎంత నీ తండ్రికి ఇచ్చినప్పటికీ అదేమాత్రం సరిపోదు. అయితే అతను మాట్లాడుతున్నాడు, ఇవ్వటం తీసుకోవటం. నేను నీకు అది ఇచ్చాను, నువ్వు నాకేం ఇవ్వలేదని, నాకు ఏమి ఇవ్వలేదని అంటున్నాడు. అతను తన తండ్రికి తెలియచేస్తున్నాడు, అతని యొక్క రెజ్యూమ్ చూపిస్తున్నాడు. చాలా సాధారణ ఆలోచన విధానం. అది అతని ఆ తప్పుని మార్చుకోవచ్చు. అతను దేవుడి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. అతని తండ్రికి ఏమి ఇచ్చి ఉన్నాడు? తన పనికి అతని తండ్రి ఏమి ఇచ్చి ఉన్నాడు? నేను గత వారం మీకు తెలియజేసి ఉన్నాను, దేవుని రాజ్యంలో అది 3 తులాలు ఉన్నాయి. 3 తులాలు. అతను చేసినంత ఒక దాంట్లో పెడదాం. ఇంకోటి, అతని తండ్రి ఏమి ఇచ్చి ఉన్నాడని మనం బట్టలు, చదువు, తిండి, దాని గురించి మనం వాటి గురించి మాట్లాడడం. అయితే తండ్రి ఇచ్చింది ఒకటి నేను ఇచ్చినట్లయితే, అతని తండ్రి అతనికి జీవమునిచ్చి ఉన్నాడు. జీవం, శ్వాసను అతను జీవించుటకు తన తండ్రి అతనికి జీవం ఇచ్చి ఉన్నాడు. అది ఒక మన తోలంలో పెట్టినట్లయితే, దాన్ని మనం ఆ రెండింటికి తేడా చూసినట్లయితే, నువ్వు ఇంతవరకు ఎలా రాగలవు? అతని తండ్రి ఏం చేసి ఉన్నాడని గత 5 సంవత్సరాలుగా, 20 ఏళ్ళకి తండ్రి ఏం చేశాడు అతను ఎరగట్లేదు. నువ్వు ఇంకా 80 సంవత్సరాలు ఏం చేసినప్పటికీ తండ్రి ఏం చేస్తున్నాడు అనే దానికి నువ్వు సరిపోల్చలేవు. నీ నాసికారంతంలో స్వాస్థ్యం ఉంది, అది నీ తండ్రి ఇచ్చింది. అనేక ప్రజలు దీన్ని తక్కువ చేస్తారు. ఏదైతే ఘనమైనది దాన్ని ఘనహీనముగా, జీవుని ఘనహీనముగా చేస్తారు. వాళ్ళకి ఇవ్వబడుతున్న జీవం వారికి ఏదైతే వస్తున్నదో అది మీరు ఘనపరచరు, దాన్ని మీరు కొలవలేరు.
అది ఆ శ్వాసని మీరు కొలవలేరు, మీరు గాలిని మీరు కొలవలేరు, అది మీరు చూడలేరు. మీరు ఏదైతే చూడలేదో కొంతకాలం వరకు దాన్ని మీరు తక్కువ చేసేస్తారు, ఘనహీనం చేస్తారు. అందుకే ఈ ఒక కుమారుడు ఆ ఒక ఆలోచనను కోల్పోయి ఉన్నాడు, ఆ ఒక మార్గాన్ని కోల్పోతున్నాడు. ఎందుకనగా ఎక్కువ సుదూర ప్రయాణం, అతని ఆలోచన విధానం లేకుండా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన రెజ్యూమ్ తీసుకొచ్చి చెప్తున్నాడు, నేను ఇది చేశాను అని, ఇది చేశానని. తండ్రి ఏమి ఇవ్వలేదని అంటున్నాడు. అతను ఆలోచిస్తున్నాడు, తండ్రి అనుకుంటున్నాడు ఇదే నువ్వు నాకు తెచ్చేది, అది ఇంకా ఘనమైన తండ్రి, ఇంకా మన ఎద్దుకు ఇంకా శ్రేష్టమైన తీసుకొస్తున్నారు. అతని యొక్క గుర్తింపులు అనేకమైన పగుళ్ళు మనం చూడవచ్చు. 29వ వచనంలో చూడొచ్చు, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్లు నేను నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞలను నేనెన్నడూ మీరలేదు. అతను చెప్తున్నాడు, నేను ఆజ్ఞలు ఎన్నడూ మీరలేదని, ఆజ్ఞ ఎన్నడూ మీరలేదు. తర్వాత సంతోషించిన, నీవు నాకు ఎన్నడూ ఒక్క మేక పిల్లను ఇవ్వలేదు. ఆగండి, ఇక్కడ చూడండి మీరు, నువ్వు నాకు ఎన్నడూ ఒక గొర్రె పిల్లని ఇవ్వలేదు. అయితే మనం చూడవచ్చు, ఇతను రెండింటిని పోల్చి మాట్లాడుచున్నాడు, ఒక పోలికని అతను చూపిస్తున్నాడు. ముందుకు సాగండి. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు గోవిన దూడను వధించిదివే అని చెప్పాను. చూడండి ఇక్కడ ఇతను మనసు ఎలా ఆలోచించున్నదని ఇతను పోలిక చూస్తున్నాడు. నాకు కావాల్సింది ఏమనగా ఒక గొర్రె పిల్ల. అయితే అతను చెప్తున్నాడు, ఇవ్వబడిన దూడను గురించి మాట్లాడుతున్నాడు, పోలిక చూస్తున్నాడు అతను. మీరు ఎప్పుడైతే పోలికను ప్రారంభించారు దేవుని రాజ్యంలో, అది దాని సాదృశ్యం అంటే మీరు ఏమై ఉన్నారో మీరు నమ్మట్లేదు, మీరు గణపరచట్లేదు, మీకేమి కలిగి ఉన్నారు మీరు దాన్ని గణపరచట్లేదు. కావున ఇప్పుడు మీ యొక్క మేకపిల్లతో మీకు కలిగిన మేకపిల్లతో ఇంకొక మేకపిల్లతో మీరు పోలిక చూస్తున్నారు. మీకేం తెలియదు దానితో మీరు పోలిక చూస్తున్నారు. ఎవరికి కలిగి ఉన్నదో మీకేం కలగలేదని మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీరు కలిగి ఉన్నదనగా అది ఎక్కువ ఉందని అనుకున్నాడు. అతను కలిగి ఉన్నది గొర్రె పిల్ల కంటే ఎక్కువ. అది మీకు నేను చూపించినవండి. ప్రారంభంలో ఈ యొక్క యవనస్తుడు ఆస్తి కోసం వచ్చినప్పుడు అతనికి ఆస్తి ఇచ్చాడు కదా. అయితే మీరు ఆ వచ్చినానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆసక్తికరమైన విషయాన్ని మీరు చూస్తారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగముని ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. ఒక నిమిషం ఆగండి, చూడండి ఇక్కడ మీరు, అతను కేవలం ఆ చిన్నవాడికి ఆస్తి ఇవ్వటం కాదు, మీరు చూడొచ్చు కొన్నిసార్లు తండ్రి చూస్తారు, పెద్దవాడు ఎలా ఆలోచిస్తారని తండ్రి ఎరిగి ఉన్నాడు. తర్వాత వచ్చి తను ఏ విధంగా దూషిస్తాడన్న ముందుగానే ఎరిగి అది రాకముందు తండ్రి పంచి ఉన్నాడు. తండ్రి ముందుగానే ఆలోచించేసి ఉన్నాడు. ఇంకో అత్త అడగలేదు, అయినప్పటికీ అతను అడగనప్పటికీ అతను ఇచ్చి ఉన్నాడు. అతను కొంతకాలం మళ్ళీ అడుగుతాడని అతను ఎరిగి ఇచ్చి ఉన్నాడు. వారిద్దరికి ఇచ్చి ఉన్నారు. తన తండ్రిది అనుభవిస్తూ కూడా అతనికి ఇచ్చి ఉన్నారు. అనుభవిస్తూ కూడా గొర్రె పిల్ల మీద అతను నింద వేస్తున్నాడు ఇవ్వలేదని. అది తండ్రి అంతా అతనికి ఇచ్చి ఉన్నప్పటికీ నీకు ఇంకా అతనికి వ్యత్యాసం ఏమున్నది? వెళ్ళిపోయిన అతనికి నువ్వు గొప్పవాడిగా అనుకుంటున్నావు, ఎందుకంటే అతను చిన్నవాళ్ళు నువ్వు చేయలేదని. అయితే నీ హృదయంలో నువ్వు అలా చేసాను నిరూపించుకుంటున్నావు. నీ తండ్రి నుంచి నువ్వు తీసుకున్నప్పటికీ, నీకు అవకాశం లేక నువ్వు తీసుకోలేదప్పటికీ, లేదంటే ఎందుకు అతను అలా మాట్లాడతాడు? ఎందుకు ఈ గొర్రెపిల్ల కావాలి? అతని హృదయం ఏమై ఉన్నది? ఇప్పుడు అతను చెప్తున్నాడు, నాకు గొర్రెపిల్లని ఇవ్వలేదు. ఎందుకని గొర్రెపిల్ల ఇవ్వలేదని చెప్తున్నాడు అతను. అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు ఎన్నడూ నాకు ఒక మేకపిల్ల ఇవ్వలేదు. నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఈ తండ్రి ఈ యొక్క దూడని
ఈ యొక్క చిన్నవాడు తన స్నేహితులతో సంతోషించినట్లు ఈ దూడను బలించాడా? అయినప్పటికీ ఇతను ఇలా ఆలోచిస్తున్నాడు, ఇతను చెప్పుచున్నాడు, ఇతనికి గొర్రె పిల్ల తన స్నేహితులతో సంతోషించినట్లు కావాలని. ఇక్కడ అది జరుగుతుందా అసలు? తండ్రి దానికోసం కోసి ఉన్నాడు దూడని. ఈ యొక్క చిన్నవాడు తను రాబట్టి అక్కడ సంతోషం పండగ జరుగుతున్నది. ఆ ఒక్క సంతోషం లోకానుసారమైన ఎన్నడూ కాదు, ఇక అది తండ్రి యొక్క సంతోషం. అతను తండ్రి దాన్ని నెరవేర్చున్నాడు. మీరు చూసారా దీని మధ్య వ్యత్యాసం? చిన్నవాడి వారి గురించి మరి పెద్దవాడి గురించి వ్యత్యాసం మీరు చూడొచ్చు ఇక్కడ. దేవుని జనమా, ఈ యొక్క యవనస్తుడు అతను బయటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అతను గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక ఎన్నడికి అతనికి ఆ జీవితం అక్కర్లేదని అనుకున్నాడు. అతను విసుగు పొంది ఉన్నాడు. అతను అదంతా రుచి చూచి చాలా విసుగు చెంది ఉన్నాడు. ఆయన దగ్గర ఇక లోకంలో ఏం మంచి చూడలేదు. ఇక ప్రజలకి అతను అతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్నారు. అయితే అతను విరిగినప్పుడు అతన్ని చూడటానికి ఎవరూ లేరు. అయితే అతనికి ఆ స్థితిలో కూడా పట్టించుకుని తన తండ్రి ఉన్నాడు. అతను రుచి చూసి ఉన్నాడు. అందుకే అతని తండ్రి చూసి ఇలా చెప్తున్నాడు, నాకు ఇక ఎన్నడు కదా వద్దు, నా సహవాసం నా తండ్రితోనే. అయితే ఈ పెద్దవాడికి అది తెలియదు. నేను అతన్ని కుర్రోడు అని పిలుస్తాను, బాలుడు అని పిలుస్తాను, కావాలని పిలుస్తాను. ఎందుకంటే తనకున్న పరిపక్వతను బట్టి తన ఒక ఆలోచన బాలుడుగానే ఉంది. ఎందుకంటే అతను ఇంకనూ చిన్నవాడు రుచి చూసిన విధంగా లోకాన్ని రుచి చూడలేదు. అది ఇక్కడ ఉన్న సమస్య ఏమనగా ఇతను కోపంగా ఉన్నాడు. ఎందుకనగా ఆలోచన తను సరిగా లేక అతను లోకముతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. గొర్రె పిల్ల ఇస్తే తన స్నేహితులతో లోకంలో సహవాసం చేద్దాం అనుకుంటున్నాడు. అయితే గొర్రె పిల్ల అయితే దూడ ఉంది. ఎవరికి? తండ్రి దగ్గర దూడ ఉంది. ఎవరైతే తిరిగి వస్తున్నారో వారి దగ్గర దూడ ఉంది. అయితే తనకేమో గొర్రె పిల్ల కావాలనుకుంటున్నాడు స్నేహితుల్లో బయట. అందుకే 1 యోహాను 1:3 రాయబడి ఉన్నది. అక్కడ మాట్లాడుతున్నాడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలని. దయచేసి అక్కడ మనం చూద్దాము. 1 యోహాను 1:3 మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మీతో కూడా మాకు సహవాసం కలుగునట్లు. యోహాను చాలా స్పష్టంగా ఉన్నారు ఎవరితో మీ సహవాసం కలిగి ఉండాలని. మళ్ళీ మనం ముందుకు కొనసాగినట్లయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను, మన సహవాసం అయితే తండ్రితో అయ్యున్నది. పెద్దవాడికి ఇది అర్థం కాలేదు. పెద్ద కుమారుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడైతే అతను తన స్వయ అవగాహనలో ఉన్నాడు. అతను మూలము ఈ యొక్క గలిబిలిక మూలము దగ్గరికి వెళ్ళట్లేదు. అతనైతే ఇప్పుడు అతను సహవాసం లోకంతో ఉండాలనుకుంటున్నాడు. మన సహవాసం ఎవరితో ఉండాలి? యోహాను చెప్తున్నాడు మీరు మాతో సహవాసం కలిగి ఉండొచ్చు, ఎందుకంటే మా సహవాసంతో తండ్రితో అయి ఉన్నది. అది అక్కడ గుర్తింపును చూపిస్తున్నది. మీకు గుర్తింపు లేని ఎడల మనం అనేక మందిని తృప్తిపరచాలనుకుంటూ ఉంటాం. మీకు అర్థం కాదు మన కృప ఎక్కడి నుంచి వచ్చున్నది అని. మీరు యొక్క యవనస్తుని చూసి అనుకోవచ్చు, నేను ఈ లోకంతో సహవాసం చేయాలనుకోవట్లేదు, నేను ఈ లోక సహవాసంకి వెళ్ళాలనుకోవట్లేదు, నాకు ఏమాత్రం లోకముతో వద్దు, అయితే నాకు యేసుని చాలు, నాకు నేను రుచి చూసి ఎరిగి ఉన్నాడు, అక్కడ ఏమాత్రం మంచి లేదు. అయితే ఎవరైతే గుర్తింపు గురించి ఇబ్బంది పడుతున్నారో, క్రీస్తులు వారు ఏమై ఉన్నారో ఎరగలేని వారు ఉన్నారో, వారు నిత్యం అనేక మందిని తృప్తిపరచాలనుకుంటూ ఉండే జీవితం వారిదై ఉన్నది. ఎందుకంటే వారికి ఏదైతే లోపల ఇవ్వబడిందో వారు దాన్ని గణపరచరు, బయట దాన్ని వాళ్ళు గణపరచాలనుకుంటూ ఉంటారు. నాకు అదేమని అడుగుతూ ఉంటారు. అయితే చిన్నవాడు నాకు యేసు ప్రభు కావాలని అడుగుతున్నాడు. అయితే ఈ యొక్క ప్రియమైన తండ్రి ఆ పెద్దవాడికి జవాబుగా అతన్ని మరలా అతనికి ఒక బుద్ధిని తీసుకురావాలనుకుంటున్నారు, అతనికి తెలియచేయాలనుకుంటున్నారు. అక్కడ ఏం చెప్పబడుతున్నది? అందుకతడు
కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మరలా దాన్ని ఒకసారి చదవండి. అందుకతడు, కుమారుడా. గుర్తింపు, దేవుని జన్మ గుర్తింపు. నేను దీన్ని చాలా గుర్తింపును ఒక సాధారణంగా ఒక మాటలో చెప్పవాలంటే, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నువ్వు నాతో ఎల్లప్పుడూ కూడా ఉన్నావు. అతనితో ఎందుకున్నాడు? తర్వాత ఏమి రాయబడి ఉన్నది? నావన్నీ నీవి. నావన్నీ నీవి. నేను దీన్ని చాలా సాధారణముగా చెప్పవాలంటే, మొదటి ఆ ఒక మాట, కుమారుడా. కుమారుడా, నువ్వెవరు? నువ్వెవరై ఉన్నావు? నేను కుమారుణ్ణి, నేను పలానా వ్యక్తి కుమారుణ్ణి. నువ్వు మీ తండ్రి ఎవరిని మీరు ఎరగనట్లయితే మీరు చూడొచ్చు. ఎవరైతే ఒక తండ్రి ద్వారా జన్మించిన అతను ఈ పుత్రత్వం గురించి తెలియనాడు ఉన్నారు. నువ్వు అప్పుడు తండ్రి యొక్క మహిమను ఎన్నడూ పొందలేని వాడుగా ఉంటావు. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నప్పటికీ, ఒక కుమారుడు ఉన్నప్పటికీ, నువ్వు కుమార్తె గురించి ఎరగపోతే దాన్ని పొందలేవు. నువ్వు ఎప్పుడు నీ హృదయం చూసుకోవాలి. నీ హృదయం జరుగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒకటి జరుగుతున్నప్పుడు, నీ జీవితం ఏదో గలిపిలి జరుగుతున్నప్పుడు, నిన్ను కలవరపరుస్తున్నప్పుడు, అది నీ జీవితంలో స్పష్టత లేనప్పుడు, అది ఏదైనా ఒక గలిపి లేనప్పటికీ, అది నీ చెవులో ఏదైనప్పటికీ, అది నువ్వు సరిగ్గా ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు, మొదటి యొక్క పరీక్ష ఏమనగా, మీరు చూసుకోవాల్సింది ఏమనగా, ఈ యొక్క గలిబిలి వస్తున్నది, నా ఆత్మలో వస్తున్నది, ఇది నా గుర్తింపు ద్వారా వస్తున్నదా? నేనేమై ఉన్నాను? మొదటి మాట, కుమారుడా. నువ్వు కుమారుడిలాగా ఉన్నావా? లేదంటే ఒక దాసుడుగా నువ్వు ఉంటున్నావా? పనివాడు ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాడు. అతను ఏ బాధ్యత పట్టని తండ్రితో తనకు సంబంధం లేదు. ఒక దాసుడు ఒక ప్రమాదం వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఎలీషా జెసిబేలు దాని గురించినప్పుడు విడిచి వెళ్ళిపోయాడు. దాసుడు నా జీతం ఎక్కడని అడుగుతూ ఉంటాడు. దాసుడు ఎప్పుడు కలత చెందుతూ ఉంటాడు, పని నిమిత్తం కలత చెందుతూ ఉంటాడు. ఏమి చేశాడు, ఏమి చేయవలనని. నా బాధ్యత నాకు ఇవ్వండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, నాకు ఏదైతే అవసరం, నాకేది రావాల్సిన అదేమని అడుగుతాడు దాసుడు. అయితే కుమారుడు తన గుర్తింపు, నాకు తెలుసు నేనేమై ఉన్నాను, నేను ఎవరి వారిని అయి ఉన్నాను. మీరు చూడవచ్చు, నేను నీతో ఎప్పుడూ ఉన్నాను. అయితే తండ్రి చెప్తున్నాడు, తండ్రి తన గురించి అతను చూపిస్తున్నారు. ఇప్పుడు కుమారుడు, నువ్వు ఎవరు అయి ఉన్నావు? నేను నీతో నిత్యం ఉన్నాను, నువ్వు నా వాడివి. మనకి రెండూ కావాలి, మనం ఎవరి వారం, మనం ఏమై ఉన్నామని. నువ్వు ఎవరి వాడివి, నువ్వేమై ఉన్నావు, దాని ద్వారా నీకేమి కలిగి ఉందని చెప్పబడిద్ది. నువ్వు ఇప్పుడు ఇక ఏమాత్రం గొర్రెపిల్ల గురించి మాట్లాడవు. నువ్వు ఎవరి వాడమై ఉన్నావు. నువ్వు దీని గురించి ఆలోచించినప్పుడు, దీని గురించి గ్రహించగలిగినప్పుడు, అప్పుడు నీ ఒక దీనత్వం మారిద్ది. నీకు ఎప్పుడు ఇక బాధపడవు, నీ ఆత్మను ఎప్పుడు బాధపడవు. నువ్వు ఒక దేవుని సమీపించే విధానంలో చాలా చురుకుగా ఉంటుంది. ఏ ఒక్క మనిషి వెళ్ళలేనంత చురుకుగా ఉంటుంది. నీ కుటుంబంలో ఎవరు వెళ్ళలేనంత చురుకుగా ఉంటుంది. నీకు ఒక గొప్ప అవగాహన ఉంటుంది ఆ స్థాయిలో. నువ్వు అప్పుడు నీ యొక్క గృహంలో వారికి ఈ యొక్క స్థితి వాళ్ళకి అర్థం కాలేదు. ఈ పెద్ద కుమారుడికి అర్థం కాలేదు. అతనికి సమస్తము రావాల్సింది అయి ఉన్నది. ఆ ఆస్తి కిందకి అతనికే వారసుడు. మరలా దాన్ని ఒకసారి చదువుదాము. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మీరు చూడొచ్చు,
నేనేమైనా కొడుకు, నేను నీతో నిత్యం ఉన్నాను, నాకు కలిగి ఉన్నదంతా నీది. నాకేం కలిగి ఉన్నదో నువ్వెవరివి, నువ్వెవరివాని అయి ఉన్నావు. అప్పుడు నీకేం కలిగిందో నువ్వు తెలిసిద్ది. నీకేం కలిగిందో నువ్వు తెలిసినప్పుడు నువ్వు అప్పుడు ఒక ఉన్నతమైన దాని నుంచి పనిచేయడం మొదలు పెడతావు. నిన్ను నువ్వు గొప్పగా చూసుకుంటావు. అప్పుడు నీ మహిమ మరింతగా ప్రకాశించిద్ది. అప్పుడు నేను మీ ఆత్మను మీరు చూసుకోని చెప్తున్నాను. చూసుకోండి, నాకు నిజంగా నేను ఎరిగి ఉన్నానా, నా తండ్రిని ఎరిగి ఉన్నానా, నా తండ్రితో నాకు ఎంత లోతైన సహవాసం కలిగి ఉన్నది, నేను గొప్పగా అర్థం చేసుకోగలను. నేనేమైనా అర్థం చేసుకోగలనా, నేను అర్థం చేసుకోగలనా, నాకేమి ఇవ్వబడుతుంది, నాకేం అనుగ్రహించబడుతుంది నేను అర్థం చేసుకోగలనా. నన్ను ఏ విధంగా చెప్పనివ్వండి, మనం ముగించవలసింది అయి ఉన్నది. ఈ యవనస్తుడు కోలి మర్చిపోయినది ఏమనగా, ఇది మనం అర్థం చేసుకోవాలి. యవనస్తుడు ఏమి కోల్పోయి ఉన్నాడు, ఏం మర్చిపోయి ఉన్నాడు. ప్రాముఖ్యమైనది అతని తండ్రి అతనికి ఏమి చూపించాడు అతను గ్రహించలేకపోయాడు. ఆ దయను అతను గ్రహించలేకపోయాడు. అతనికి చూపించబడి దయ మీద అతను వ్యతిరేకం చూపిస్తున్నాడు. అయితే ఈ యవనస్తుడు అదే దయను చూపించినట్లయితే అతను అదే దయను పొందుకునేవాడై ఉన్నాడు. నేను ఈ మాట తనను ముగించనివ్వండి. ఎందుకు భయంకరమైన ఒక క్రైస్తవునికి సంఘటన ఏమనగా, అతను తన స్వనీతితో ఆధారపడతాడు. అతను త్వరగా ఇతరులకి తీర్పు తీర్చడం, అతను నిందించడం, ఇతను త్వరగా అతను గ్రహించలేకపోవడం. అదే తీర్పు ఏమైతే అతను చూపించాడో అదే తీర్పు అతని మీద మరింత వేగముగా వచ్చింది. అది ఎంతో భయంకరమైన కారణం. దేవుని రాజ్యం అదే భయంకరమైన కారణం. ఏదైతే దయ నువ్వు చూపిస్తావో అదే దయను నువ్వు పొందుతావు. నువ్వు దేవుడి యొక్క మహిమను అర్థం చేసుకోవాలంటే ఆ ఒక దయనని ఒక భాషను మనం తెలుసుకోవాల్సింది అయి ఉంటుంది. లేనట్లయితే అది అసాధ్యము. నువ్వు అర్థం చేసుకుంటే ఎంత అసాధ్యమైనది. ఈ యొక్క కుమారత్వం, పుత్రత్వం ఎంతో అవసరమైనది. దేవుని మహిమలు ఎంతో ప్రాముఖ్యమైనది. ఏ ఒక్క దయ మీ యొక్క జీవిత భాగస్వామ్యం పట్ల మీరు చూపిస్తున్నారు? ఏ ఒక్క దయ మీ ఇద్దరు ఏం చూపించుకుంటున్నారు? అదే మిమ్మల్ని ఒక దయను దేవుని యొద్ద పొందుటకు సహాయం చేస్తుంది. ఆ మహిమ మీ మీదకి రావడానికి అదే సిద్ధపరిచిద్ది. అయితే ఈ రోజుకి మనం ఈ మాటతో మనం ముగించుకుందాం. ఈ యొక్క అంశం మీద మనం ఎంతో లోతుగా వెళ్ళవచ్చు. అయితే నేను మిమ్మల్ని మీ యొక్క గుర్తింపులో సిద్ధపరచాలనుకుంటున్నాను. ఎందుకనగా నేను ప్రతి ఒక్క ఆదివారం ఒక ఆరాధన తర్వాత నేను దేవుని యొక్క పాస్ సన్నిధికి వెళ్ళి నేను ఆత్మలో చూస్తూ ఉంటాను. నేను దేవుని అడుగుతూ ఉంటాను, ప్రభువా ఏం జరుగుతున్నది, ప్రజలు ఏం పొందుతున్నారు, వారు ఏమి చూడగలుగుతున్నారు, ఏమి చూడలేకపోతున్నారు, వారికి మరుగుపడుచున్న ఏమి, అంతమందికి ఏదైతే దీన్ని వారికి ఇవ్వబడుతుంది దాంట్లో వారు ఆనందించలేకపోతున్నారు ఏంటిది అని, వారికి పొందుతున్న ఈ మహిమను వారు ఎందుకు పొందలేకపోతున్నారని. నేను దీన్ని మన ఆత్మీయ తల్లి మా టీనీగాతో పంచుకుంటున్నప్పుడు మన గుర్తింపులు ఎరగని ఎడల మనం కలిగినది అంతయు ఏదైతే ఆ మహిమను పొందడానికి మనకి అవకాశం ఉందో అది ఎన్నటికీ భౌతికంగా మనకు అనుమతింపబడదు. ఎందుకంటే మనం త్వరగా చెరిగిపోయేవారుగా ఉన్నాం, తప్పిపోయేవారుగా ఉన్నాం. మనం ఒక కూడి పిల్లల వరంగానే ఉన్నాం. కిందకి చూచు ఆ నేల మీద ఉన్న పురుగులను వెతుక్కుతున్న వారంగానే ఉన్నాము. అది మనము ఒక గొప్ప పక్షిరాజు వలె మన రెక్కలే చాచి ఆకాశంలో
ఎంతో ఎత్తు ఎగరవలసిన వారంగా ఉన్నాము. మనం ఎంతో ఎత్తు ఎగరవలసిన వారంగా ఉన్నాము. మన మహిమను అధికమైన ఎగరవలసిన వారంగా ఉన్నాము. అయితే మనలో లోపల ఎంతో సమస్యలు, ఆ సమస్యల వల్ల ఇంకా నేల మీదే ఉండిపోతున్నాం మనం. ఈ యొక్క వాక్యం మీకు సరైన సమయంలో మీ ఎద్దకు వచ్చున్నది. సరైన సమయం. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఈ యొక్క మాటను చెప్పి ఉన్నారు. వారు చెప్పిన మాట అయితే నా దగ్గర ఇప్పుడు బంగారం ఉంటే నేను వారికి ఇచ్చుదును. ఎందుకనగా నేను ఎంతో నా సమయాన్ని వృధా చేసుకొని ఉన్నాను. నేను ఈ సత్యం నేను గ్రహించలేకపోయి ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఒక ఆత్మీయ తండ్రితో దేవుడు నన్ను దీవించి ఉన్నారు, ఆయన ఎప్పుడైతే నాకు చూపించున్నారు, నేను చూడని ఆయన సత్యమును చూపించి ఉన్నారు, మనం ఎంతో ఎత్తుకు ఎగరవలసిన వారు కొన్నాం. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీకు అనేక బహుమతులు పొందొచ్చు, నువ్వు అభిషేక్తుడు అయి ఉండొచ్చు, నువ్వు గొప్ప ధనవంతుడు అయి ఉండొచ్చు, నీకు గొప్ప ఆలోచన ఉండొచ్చు. అయితే నీకు అవగాహన లేని ఎడల నీ వెలుగు ఎంత ప్రకాశించుద్ది అసలు. అయితే నువ్వు ఎక్కడున్నప్పటికీ ఈ సమయంలో అది కేవలం ప్రారంభం మాత్రమే. నువ్వు ఒక గొప్ప ఆలోచన వచ్చినప్పుడు, ఒక గొప్ప అవగాహన నీకు వచ్చినప్పుడు, మీ యొక్క మనస్సుని మీకు అది ఒక నెమ్మదిగా తీసుకొచ్చినప్పుడు, దేవునికి సమీపంగా తెచ్చినప్పుడు, మనం అందరం ఏకముగా ఉన్నతంగా మనందరం ఎగరగలము. నేను మీ జీవితంలో దీన్ని పలుకుచున్నాను. మీరు నిశ్చయముగా మీరెన్నడూ మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీ తల్లి ఎవరు ఎరగని స్థలములకు, మీ యొక్క అమ్మమ్మలు, మీ యొక్క తాతయ్యలు, వారు ఎన్నడూ వెళ్ళలేని స్థలములకు మీరు ఎక్కుదురు. మీరు ఒక ఉన్నతంగా ప్రకాశించుదురు. మీ గృహములో మీరు ఉన్నతంగా ప్రకాశించుదురు. మీరు దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకునే విధంగా ఎంతో లోతుగా మీ యొక్క వేర్లు దేవునిలో మరింత లోతుగా వెళ్ళినట్లుగా మీరు మరింతగా ఎదుగురుగా, ఉన్నతముగా మీ యొక్క కొమ్మలు ఎక్కువగా విస్తారంగా అవుతునుగాక. ఆకాశ పక్షులు అనేక రకాలు ఆ ఒక చెట్టు మీద జీవించునుగాక. అవును, మీరు ఒక ఫలమును ఫలించే వారంగా ఉండాలి. ఆ కాలము కానప్పటికీ నేను చూస్తున్నాను, అది ఒక మీ గమ్యమై ఉన్నది. ఇది ఎంతో మంచిగా ఉన్నది నీ జీవితంలో. మీరు సమయంలో కోల్పోరు. నువ్వు ఎన్నడికి తృప్తిగా పరిమితిగా ఉండవు. దేవుడు పిలిచినట్టు నీకు ఎన్నడూ పరిమితి లేదు. నువ్వు ఎంచుకోబడ్డావు. నువ్వు ఎంతో ఉన్నతమైన దానికి ఎంచుకోబడ్డావు. నువ్వు గ్రహించలేనంత దానికి నువ్వు ఎంచుకోబడ్డావు. ఏ కళ్ళను చూడలేనంతగా, ఏ చెవులు వినలేనంతగా, ఏ ఒక్క హృదయం గ్రహించలేనంతగా మన హృదయం మనం సరి చేసుకుందాం. లోతైన మన హృదయ గడియారను మనం సరి చేసుకుందాం. దాన్ని సరి చేసుకుందాం. మన లోతుని మనం సరి చేసుకుందాం. అప్పుడు మన తండ్రి మన దేవుడు మన నమ్ముదురు, మన ఎట్లా నమ్మకం కలిగిందరు రానున్న దినాలలో. అవును, దైవజనుల పాస్టర్ గారు, నేను చూస్తున్నాను, మనకి ఫెన్సింగ్ చుట్టూ ఒక రకమైన ఒక చెట్లు వాళ్ళు పెడుతూ ఉంటారు. అయితే ఈ చుట్టూ ఒక కత్తిరి వేయిచూ ఉన్నారు. ఏదైతే ఆ ఫెన్సింగ్ బయట వచ్చి ఉన్నదాన్నో దాన్ని నీట్గా చాలా చక్కగా ఎక్కువగా ఉన్న ప్రతిదీ కట్ చేయించు ఉన్నారు. అయితే ఏదైతే
దేవుడి కన్నా మనకి ఎక్కువగా ఉన్నది. అవన్నీ దేవుడు మంచిగా దాన్ని కట్ చేయించు ఉన్నారు. కావున అప్పుడు ఒక చక్కగా, అప్పుడు ఒక మంచిగా, ఒక అందముగా మీరు దానికి ఎదుగుతూ ఉన్నారు. నేను నమ్ముచున్నాను మీరు ఎక్కువగా ఆనందించి ఉన్నారని. ఈ యొక్క తెరవబడిన ఆకాశం కింద మీరుండి వీక్షించుతారు. నేను ప్రార్థించున్నాను, ఈ యొక్క గొప్ప శక్తిలోకి, దేవుని యొక్క శక్తిలోకి, ఈ వాక్యం శక్తిలోకి మీరు ఒక అనువాదం చేయబడుతురు గాక. మన తండ్రి మిమ్మల్ని సరిచేయును గాక. మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉన్నది. అతను పశ్చాత్తాపడ్డా లేదా అనేది. అయితే ఈ యొక్క భాగాన్ని నేను మీకు వదిలేస్తున్నాను. మీరు దీని గురించి ధ్యానించండి. నేను ఈ యొక్క తప్పులు నా జీవితంలో నేను రానివ్వను. నేను ఇంటికి దూరముగా ఉంటాను. నేను మహిమ నుండి అధిక మహిమకి వెళ్తాను. ప్రియమైన ప్రవక్త, మీకు ధన్యవాదములు. మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతకు, ఇచ్చిన అవకాశం కొరకు, ఈ యొక్క బల్ల దగ్గర నుంచి శ్రేష్టమైన పరలోక ఆహారం తినటకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఎందుకనగా దేవుడు మీ ద్వారా మాకు ఇస్తున్న శిక్షణా విధిని కొరకు, మరియు మీ ద్వారా మేము మెరుగుపరచుకోవటకు, మరియు మేము ఎక్కువగా ప్రకాశించటకు మిమ్మల్ని వాడుకుంటున్న దాన్ని బట్టి దేవుని జన్మ మనం ఎంతో ఎక్కువ ఈరోజు పొంది ఉన్నాము. మనం ఆదరించుకుంటాము. ఈ యొక్క వారం మనం గుర్తింపులో మనం ఎదుగుదాం, మనం మరింతగా ప్రకాశించుదాం. మన ప్రియమైన ప్రవక్త చెప్పిన విధముగా మన మహిమ నుంచి అధిక మహిమకు ఎదుగుదాం. మళ్ళా మనం కలుసుకున్న వరకు దేవుని యొక్క హస్తపూడలో మనం భద్రంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Glory, glory to the Lamb. Come on, let's sing it. Glory, glory, glory to the Lamb. For you are glorious and worthy to be praised, the Lamb upon the throne.